పెద్ద హీరో పెద్ద ప్రొడ్యూసర్ దొరికితేనే సినిమా చేస్తా అని చాలామంది తమ డ్రీమ్ రోల్స్ గురించి చెప్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ అలా కాదు, దీనికి నేను రివర్స్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది అంటే పొంగిపోవడానికి ఏం లేదు, కానీ పొంగిపోయేది కాదు, కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చండి. ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయడంలో ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారా, లేకపోతే సినిమా తీసే వాళ్ళ యాటిట్యూడ్స్ చేంజ్ అవుతున్నాయా? నా డబ్బు అసలు కంప్లీట్గా పోతే పోయింది, కానీ నేను ఒక గొప్ప విషయం చెప్పాలి అని అనుకునే వాళ్ళు 1% కూడా ఉండరండి. ఈ సినిమాకి సంబంధించి మీ క్యారెక్టర్కి సంబంధించి అసలు 100% అసలు ఆ క్యారెక్టర్కి నాకు సంబంధం లేదండి. స్క్రీన్ మీద ఈ క్యారెక్టర్ చూసి మీ ఇంట్లో వైఫ్ కానీ లేకపోతే పిల్లలు కానీ మీ అసోసియేట్స్, క్లోజ్ అసోసియేట్స్ ఏం చెప్పారు? అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే నేనేదో అద్భుతం చేసేసాను, నేనేదో అద్భుతంగా యాక్ట్ చేసేసాను అనే ఫీలింగ్ నాకు 1% కూడా లేదండి, అస్సలు. మీరే ఈ క్యారెక్టర్ సూట్ అవుతారని వేణు ఉడుగుల ఎలా అనుకున్నారు? డైరెక్టర్ దగ్గర విషయం ఉంటే అరే ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా క్లిక్ అవ్వదు, సుమోలు లేపినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? అవ్వదు. ప్రేక్షకులకి యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, లేకపోతే హిట్ అవ్వదు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళే మనుషులు అయితే ఇంక మిగతా పనులు చేసుకునే వాళ్ళంతా ఏంటి? వాళ్ళు ఆనందంగా లేరా? సినిమాల ఇండస్ట్రీలో డ్రైవర్గా అయినా బ్రతుకుతాను కానీ సినిమాను వదలను అని చెప్పారు. అవును, పో అన్నా కూడా పోను. సినిమా మీద క్రేజ్, అరే సినిమాలు చేయాలి, కనిపించాలి, ఆ ఇమేజ్ అది ఓవర్ ఎక్స్ప్రెసివ్గా కనిపిస్తుంటారు. మా ఇంట్లో కూర్చొని కథ చెప్తుంటే ఆయనే కింద పడిపోయాడు, లేచాడు. ఆయనే ఎమోషన్ ఫీల్ అయిపోయి దేవి పావు పావు అన్నాడండి ఆయన. అంటే ఆయన ఇవ్వడట, ఇప్పుడు కుదరదట, అసలు జరిగే పని కాదు అది. ప్రస్తుతం శ్రీరెడ్డి అనే అమ్మాయి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆడుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మాకు ఛాన్స్లు ఇప్పిస్తామని చెప్పారు, డబ్బులు తీసుకున్నారు, రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద హీరో పెద్ద ప్రొడ్యూసర్ దొరికితేనే సినిమా చేస్తా అని చాలామంది తమ డ్రీమ్ రోల్స్ గురించి చెప్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ అలా కాదు, దీనికి నేను రివర్స్ అని చెప్తూ ఉన్నారు. చిన్న వ్యక్తి అయినా టాలెంట్ ఉంటే చాలు తనని హీరోగా ప్రొజెక్ట్ చేస్తా అని చెప్తారు. ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ, ఆడుతూ పాడుతూ, లీలామహల్ సెంటర్, కెవ్వు కేక ఇలాంటి సినిమాలతో మంచి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ని అందించిన డైరెక్టర్ దేవిప్రసాద్ నాతో ఉన్నారు. దేవిప్రసాద్ డైరెక్టర్, ఈ మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా టర్న్ అయ్యారు. నీది నాది ఒకటే కదా సినిమాలో ఫాదర్ రోల్ ప్లే చేసి మంచి మంచి అప్లాస్ తెచ్చుకుంటున్నారు. ఇంకొద్ది రోజులు పోతే డైరెక్టర్ అవతారం పక్కన పెట్టేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన అవతారం ఎత్తుతారా అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. హీస్ విత్ మీ ఎన్ సరదాగా విశ్వేతారెడ్డి, ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. హలో, ఎలా ఉన్నారండి? సూపర్గా ఉన్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, బట్ మీరు సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాను. వై? బికాస్ మనం ఇంటర్వ్యూ ముందు కూడా మీ యూఆర్ గెటింగ్ సో మెనీ కాల్స్ అబౌట్ అప్లోజింగ్ ద క్యారెక్టర్ నీది నాది ఒకటే కదా. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది? అంటే కొత్తగా ఉందండి. అంటే విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి, తర్వాత బయట నుంచి అంత విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు నేను డైరెక్టర్గా సక్సెస్ఫుల్ సినిమాలు చేసినప్పుడు కూడా ఒక రోజులో ఒక 40-50 కాల్స్ వస్తే, అంటే ఎక్కడి నుంచి వస్తాయి సినిమా చూసినా కొంతమంది చేస్తారు, మన వెల్ విషర్స్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అలాంటి వాళ్ళు చేసి సినిమా బాగుంది అని చెప్పి చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు అసలు చాలా పెద్ద సంఖ్యలో అనమాట. అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 250 కాల్స్ అటెండ్ చేసి ఉంటాను. అంటే ఎక్కడెక్కడి నుంచో, ఇటు వరంగల్, నిజామాబాదు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు, ఇట్లా రకరకాల ప్లేసుల నుంచి కూడా వస్తున్నాయి. తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్స్, అంటే ఒకరని చెప్పడానికి లేదండి, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా చాలామంది కాల్ చేసి అభినందించారండి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే పొంగిపోవడానికి ఏం లేదు, కానీ పొంగిపోయేది కాదు, కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చండి. మీ ఈ సినిమా గురించి మంచి మంచి రివ్యూస్ కూడా, రివ్యూస్ అనేది ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు థియేటర్స్లో చూసి మనకేమనిపించినా చెప్పే హక్కు కానీ ఫెసిలిటీ కానీ లేకుండా పోయింది. బట్ ఇప్పుడు ఫిలిం అనగానే రివ్యూస్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీ సినిమా కూడా మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇస్తున్నారు. చాలా మంచి రేటింగ్స్ అండి, అన్నీ కూడా 3.25 పైనే. కొన్ని అయితే 4 కూడా ఇచ్చినాయి. అంటే ఈ మధ్య కాలంలో 4 రేటింగ్ ఇచ్చిన సినిమాలు నాకు తెలిసి మరి ఏమీ లేవు.
3.75 అంటే మ్యాక్సిమం అన్ని చాలా వెబ్సైట్స్ కూడా అలాగే ఇచ్చారు. అందులో సినిమా గురించి బాగా రాశారు, హీరో గురించి బాగా రాశారు, నా గురించి చాలా బాగా రాశారు. ఇది ఒక అంటే బేసిక్గా చాలా మంచి సినిమా అండి అది. అంటే ఒక డిఫరెంట్ సినిమా. అయితే ఆ డిఫరెంట్ సినిమా ఇంత రేంజ్లో ఇలా సక్సెస్ అవుతుందా అనేది అయితే అందరికీ చిన్న డౌట్ ఉందండి. ఎందుకంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది ఏ స్థాయి సక్సెస్ అవుతుంది అనేది అందరు చెప్పలేరు, ముందు చెప్పలేము. ఒకవేళ రివర్స్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇది బేసిక్గా సినిమాటిక్ గ్రామర్తో ఉండే సినిమా కాదు. అంటే ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అనే గ్రామర్ సినిమా కాదు. ఒక ఫ్రెష్ థాట్ తోటి అసలు అంటే దానికి అది యూనిక్గా ఉంటుంది అనమాట ఆ సినిమా. అంటే కథగా చెప్పాలంటే కథ ఏముండదు ఆ సినిమాలో, అన్ని భావోద్వేగాలు, ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సినిమాని అసలు మామూలుగా ఒక ప్రొడ్యూసర్ దాన్ని ఒప్పుకొని సినిమా చేయటమే గొప్ప, చాలా అది గొప్ప విషయం అండి అసలు నిజం చెప్పాలంటే. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటివి తమిళ్లో అక్కడ ఇక్కడ వస్తుంటాయి, చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు చూసి మన తెలుగులో ఇవన్నీ రావు అనుకుంటుంటారు, మన తెలుగులో ఆడవంటుంటారు. ఫస్ట్ పాయింట్ అవార్డ్ ఓరియంటెడ్ మూవీస్ మన తెలుగులో ఆడవంటారు. బట్ ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది అంటే చాలా ఇది గుడ్ సైన్ అండి. అంటే మంచి రోజులు వచ్చినాయి తెలుగు సినిమాకి అనడానికి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు, ఇలాంటి సినిమాలు ఇంత హిట్ అవ్వడం, బాగా యూత్ బాగా వీటిని ఒప్పుకోవడం, చూడడం అనేది చాలా మంచి విషయం. అంటే సినిమా ఇండస్ట్రీ ఓన్లీ ఒక కమర్షియల్ ఫార్ములా నుంచి మెల్లమెల్లగా జరుగుతుంది. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మంచి పరిణామం తెలుగు సినిమాకి. అదే మీరు చెప్పిన ఒక టాపిక్ తీసుకుంటే ముందంతా కమర్షియల్, ఒక ఫైట్లు ఉండాలి, లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, లేకపోతే ఒక రొమాంటిక్ సాంగ్ ఉండాలి, అన్నీ మీరు అన్నట్టుగా సినిమా గ్రామర్కి సంబంధించి అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. బట్ మెల్లమెల్లగా ఇప్పుడు న్యాచురల్ జోన్లోకి వస్తుంది సినిమా ఇండస్ట్రీ కూడా అని. ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయడంలో ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారా, లేకపోతే సినిమా తీసే వాళ్ళ యాటిట్యూడ్స్ చేంజ్ అవుతున్నాయా? ప్రేక్షకులు చూస్తేనే తీస్తారండి ఇది, ఎందుకంటే ఇది కంప్లీట్ బిజినెస్ కదా. ఇప్పుడు నా డబ్బు అసలు కంప్లీట్గా పోతే పోయింది, కానీ నేను ఒక గొప్ప విషయం చెప్పాలి అని అనుకునే వాళ్ళు 1% కూడా ఉండరండి. డబ్బు కదా, కోట్లు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? ఎంతో కొంత ఆదరిస్తుంటేనే చేస్తారండి. ఇప్పుడు మరీ ఒక పెద్ద కమర్షియల్ సినిమా అంత కలెక్ట్ చేయకపోవచ్చు, బట్ భయంకరమైన లాసులు పెట్టిన ప్రతి రూపాయి పోతుంది అంటే ఎవరు సాహసించరు కదా. బట్ అలాంటి మంచి మార్పు ఇప్పుడు వచ్చిందంటే దానికి ప్రేక్షకులే కారణం అండి. అంటే ప్రేక్షకులు కారణం అంటే ఒకప్పటికి ఇప్పటికి చిన్న డిఫరెన్స్ ఏంటి, మీకు వాళ్ళు ఇంట్లోనే చాలా సినిమాలు చూస్తున్నారు, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూస్తున్నారు. ఆడియన్స్లోనే ఇప్పుడు యూత్ కానీ వాళ్ళందరూ ఒకప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలు చూడడమే చాలా ఎక్కువ అండి, కష్టం. ఎప్పుడో ఒక థియేటర్లో అలా వచ్చేవి. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఫ్రెంచ్ సినిమాలు చూస్తున్నారు, కొరియన్ సినిమాలు చూస్తున్నారు. సినిమా వాళ్ళు కాదు, కామన్ ఆడియన్స్ కూడా, ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో చిన్న డిఫరెన్స్ అది ఇప్పుడు అది స్టార్ట్ అయిందండి. అంటే మనం కూడా ఇలాంటి సినిమాలు చూడాలి అనేది స్టార్ట్ అయింది. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందని అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా ఈ సినిమాకి సంబంధించి మీ క్యారెక్టర్కి సంబంధించి, అంటే మీరు నిజ జీవితంలో చాలా కూల్గా సున్నిత స్వభావులు అని విన్నాను నేను, బట్ ఇందులో క్వైట్ ఆపోజిట్ మీ క్యారెక్టర్. అసలు 100% అసలు ఆ క్యారెక్టర్కి నాకు సంబంధం లేదండి. అసలు ఆ క్యారెక్టర్ ఎప్పుడు కోపంగా ఉంటుంది. నేను జనరల్గా ఎప్పుడు కోపంగా ఉండను. అవసరమైతేనే మాట్లాడుతుంది ఆ క్యారెక్టర్. నేను లుడా మాట్లాడతాను. అంటే ఆ క్యారెక్టర్కి నాకు అసలు సంబంధం లేదండి. ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి రావాలి, ఇది రావాలి అంటుంటుంది కొడుకుని. మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను చదువుకోరా అని చెప్పారు నాకు. అంటే ఫ్రీగా వదిలేస్తానండి. అంటే తెచ్చిపెట్టుకున్న ఒక స్వభావాన్ని మోయడం మీకు బరువుగా అనిపించలేదా? యాక్టింగే కదండి అది, యాక్టింగే. ఆ ఫీల్ మనం యాక్ట్ చేయడమేనండి. యాక్చువల్గా అసలు నా క్యారెక్టర్ అది కాదే కాదు. డైరెక్టర్ ఫస్ట్ కాదు నాకు కథ చెప్పినప్పుడు అందులో హీరో ఎలా అయితే ఫీల్ అవుతాడో నేను అలా ఫీల్ అవుతాను జనరల్గా. శ్రీ విష్ణు క్యారెక్టర్ మీ రియల్ టైం నా ఫిలాసఫీ అంటే నాకు దగ్గరగా ఉంటుంది అది. ఇది అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అనమాట. నేను ఏది కాదో సినిమాలో అది. అందుకనే యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళకి ఆ క్యారెక్టర్ కనిపిస్తుందండి. ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నేను తెలిసిన వాళ్ళు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే
అసలు ఇంత సీరియస్గా, ఇంత భయంకరంగా, ఇంత భయపెట్టేలాగా నేను ఎప్పుడు ఉండను కదా బయట. నేను ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండే స్టైల్ నాది. అంటే నాకు ఇష్టం స్క్రీన్ మీద ఈ క్యారెక్టర్ చూసి మీ ఇంట్లో వైఫ్ కానీ లేకపోతే పిల్లలు కానీ మీ అసోసియేట్స్, క్లోజ్ అసోసియేట్స్ ఏం చెప్పారు? అందరూ అదే షాక్ అయ్యారండి. షాక్ అంటే ఎలా అంటే, నేను న్యాచురల్గా చేశాను, న్యాచురల్గా చేయడానికి ప్రయత్నం చేశాను. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు అనేది నా ఒపీనియన్. సేమ్ డైరెక్టర్ గారి ఒపీనియన్ కూడా అదే. అన్ని క్యారెక్టర్లు న్యాచురల్గా మనం చూస్తున్నట్టు, మన ఇంట్లో జరుగుతున్నట్టు, మన ఇంటి పక్కన జరుగుతున్నట్టు ఉండాలి. మామూలు ఆ డైలాగ్ చెప్పేది, ఆ పట్టి చెప్పడం అలాంటివన్నీ ఏమి ఉండవండి. మామూలుగా నాకు కోపం వస్తే కోపం ఎలా మాట్లాడతానో అలా మాట్లాడడమే సినిమాలో. మా పిల్లలు కూడా ఏమన్నారంటే, అసలు నాన్న నువ్వు ఇంట్లో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడావు, కాకపోతే అందులో చాలా కోపంగా ఉన్నావు, ఇక్కడ కోపంగా ఉండవు, అంతే డిఫరెన్స్ అన్నారు. ఇప్పుడు నీలో చూడని ఒక యాంగిల్ చూసామన్నారు. అది డైలాగ్ చెప్పినట్టుగా ఉండదండి సినిమాలో. అలాగా నేను న్యాచురల్గా చేయడానికి ప్రయత్నం చేశాను. అలాగే ఈ రోజున అందరూ కూడా చాలా సహజంగా ఉంది అంటుంటే నాకు ఓకే, నేను కొంతవరకు సక్సెస్ అయ్యానేమో అనిపిస్తుంది. మీరు ఇందాక నాతో మాట్లాడుతూ చెప్పారు, నాకు ఎంతమంది అప్లోడ్ చేసినా కూడా పెద్ద కిక్ రావడం లేకపోతే ఏదో ఎనర్జైజ్ అవ్వడం అట్లా లేదండి, చాలా న్యూట్రల్గా ఉంటాను నేను అని. అంతే. ఈ నిర్లిప్తత రావడానికి కారణం ఏంటి? కాదు అంటే హ్యాపీనెస్ ఉండదని కాదు, కానీ హ్యాపీ ఫీల్ అయిపోయేది ఏముంటుందండి. ఇప్పుడు మన సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు, సినిమా సక్సెస్ అయినప్పుడు చాలామంది అభినందించారు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరో అభినందించరు. దాన్ని ఎలా తీసుకుంటామో దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. ఒక ప్రయత్నం అంతే అండి. ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత దాని గురించి బాగా నెత్తికెక్కించేసుకోకూడదండి. ఇప్పుడు అబ్బా నువ్వు చాలా అద్భుతంగా చేసావు అంటే, నేను నిజంగానే అద్భుతంగా చేశాను, నేను గొప్ప యాక్టర్ని అని చెప్పి నెత్తికి ఎక్కించేసుకుంటే ఏం జరుగుతుందండి? ఏం లేదు. ఆ క్యారెక్టర్ నేను కాకపోతే ఇంకొకళ్ళు చేసినా ఇంకొకలాగా బాగుంటుంది అంతే. ఇప్పుడు డైరెక్టర్లో మంచి విషయం ఉన్నప్పుడు, మంచి రైటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా సరే మంచి యాక్టర్ కావచ్చండి అని నా ఫీలింగ్. నా ప్లేస్లో ఇంకొకళ్ళు యాక్ట్ చేస్తున్న ఆ క్యారెక్టర్ కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటుంది, ఇంకోలా ఉంటుంది అంతే. అంతేగాని ఇక్కడ నేనేదో అద్భుతం చేసేసాను, నేనేదో అద్భుతంగా యాక్ట్ చేసేసాను అనే ఫీలింగ్ నాకు 1% కూడా లేదండి, అస్సలే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, పక్క స్టేట్స్ నుంచి కూడా తెచ్చుకుంటున్నారు, ఎస్పెషల్లీ నార్త్ కానీ తమిళ్, మలయాళం నుంచి. ఈ బాగా కాంపిటీషన్ అయ్యే టైంలో కూడా మీరే ఈ క్యారెక్టర్ సూట్ అవుతారనే వేణు ఉడుగుల ఎలా అనుకున్నారు? అండ్ మీకు ఈ ఆపర్చునిటీ అదే నేను కూడా అదే అడిగానండి వాళ్ళని. అడిగితే వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు తమిళ్లో సముద్రకని గారు అని ఒక ఆయన ఉన్నారు డైరెక్టర్, ఆయన పెద్ద యాక్టర్ ఇప్పుడు అక్కడ. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని అలా ఈ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు. దాని తర్వాత ప్రతాప్ పోతన్ గారిని అనుకున్నారు. సముద్రకని గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు ఆయన. అదంతా ఎఫర్ట్ చేయలేరు వీళ్ళు ఈ బడ్జెట్కి. తర్వాత ప్రతాప్ పోతన్ గారిని అనుకున్నారు, ఆయనతో మాట్లాడారు, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇంకెవరెవరినో అనుకున్నారు, పెద్ద వాళ్ళని అనుకున్న తర్వాత మరి ఏమైందో లేదు, అసలు ఫ్రెష్గా పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒకటి అనుకున్నారంట, డైరెక్టర్ని ఎవరినైనా తెలుగులో ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే వాళ్ళని పెడితే ఏదైనా కొత్తగా అనిపిస్తుందేమో అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ కో డైరెక్టర్ ఉమేష్ అని ఒక అతను ఉన్నారండి. తను సజెస్ట్ చేశాడట, ఇలా దేవి గారిని పెడితే ఎలా ఉంటుంది అని. అనగానే వెంటనే వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటాడు ఆయన అని చెప్పి అప్పుడు నన్ను అడగడం జరిగిందండి. నేనేంటంటే నేను ఇంతకుముందు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక్కొక్క సీన్ యాక్ట్ చేశాను నేను, ఏదో 2 సినిమాల్లో. అది సీరియస్గా చేసింది కాదు. ఆ టైంకి ఎవరు ఆర్టిస్ట్ కరెక్ట్గా అవైలబుల్ లేదు. ఇప్పుడు ఏదో ఒక సినిమాలో తమిళ్ తెలుగు స్లాంగ్ ఉంటుంది, అది ఎవరినో ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళు నేర్పించి చేయాలి కాబట్టి అందరూ లేదు నువ్వే చేసాయంటే చేసేసాను. అలా రెండు సీన్లు అలా చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ కొంతమంది ఏంటంటే ఇదిగో ఇందులో 2 సీన్లు ఉన్నాయి చెయ్యి, ఇందులో ఒక సీన్ ఉంది చెయ్యి అని అడిగేవారు. నేను అలా చేయను, నా సినిమాలో కాబట్టి అలా చేశాను, నేను అలా చేయను అని అడిగాను, చెప్పాను. ఇలాగా ఒకరోజు నాకు తమిళ్ విజయ్ అని ఒక ఫ్రెండ్, తను డైరెక్షన్ డిపార్ట్మెంటే, తను ఫోన్ చేసి సార్ ఇలాగ ఒకళ్ళు మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అని అంటే, నేను అదే అన్నాను, నేను చేయట్లేదు అలాగా, ఒక సీన్ 2 సీన్లు అలా 2 సీన్లు అంటే కాదు ముందు వాళ్ళు మాట్లాడతారు అన్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే ఎక్స్ప్రెస్ చేశాను.
కాదండి అలా కాదండి నాకు డైరెక్టర్ మెయిల్ చేశారు ఆ క్యారెక్టర్ మొత్తం. అది చూస్తే మొత్తం అసలు సినిమా అంతా దాని మీదే ఉంది, ఈ ఫాదర్ అండ్ సన్ మీదే కథ. నేను ఆశ్చర్యపోయా ఫస్ట్, ఇదేంటి ఇంత క్యారెక్టర్, సినిమా అంతా దీని మీద ఉన్న క్యారెక్టర్ని ఎలాగా వీళ్ళు నన్ను అనుకున్నారు అని. నేను తర్వాత అడిగాను ఎలా అనుకున్నారు నన్ను అని అంటే, లేదండి మీరు బాగుంటారు, మీ ఐస్ బాగుంటాయి, మీ కళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి, అందుకని మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు డైరెక్టర్ కాబట్టి ఇందులో ఉన్న సెన్సిబిలిటీస్ అన్నీ మీరు పట్టుకుంటారు అని మాకు అనిపించింది అని. సరే నేను ఓపెన్గా చెప్పాను, సార్ నాకేం ప్రాబ్లం లేదు, నేను చేస్తాను, 20 days 22 days వర్క్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా వల్ల ఫస్ట్ డైరెక్షన్ తనకి వేణుగుడుగుల ఆయనకి నేను చెప్పాను, మీకు ఇబ్బంది అవ్వకుండా చూసుకోండి, అంతే కదండి ఓ డైరెక్టర్ లైఫ్ కదా అది. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్. నా వల్ల మీ సినిమాకి ఇబ్బంది కలగకుండా మాత్రం చూసుకోండి, ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏదైనా కరెక్ట్గా ఉండదు అనుకుంటే నేనేం ఫీల్ అవును. నేను ఇంతకుముందు మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగాయా ఇట్లా చేసి మళ్ళీ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ రావడం? ఎందుకంటే ఫస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు డౌట్ పడుతున్నారు కదా. ఎప్పుడు జరగలేదు అంటే డౌట్ పడడం అంటే నేను నా యాక్టింగ్ మీద డౌట్ కాదండి నాకు, ఎందుకంటే నేను యాక్ట్ చేయగలను, అసలు యాక్టింగ్ అనేది నాకు పెద్ద కష్టమైన విషయం కూడా కాదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అదే చేశాను. నేను స్కూల్లో స్టేజ్ మీద యాక్ట్ చేశాను, బెస్ట్ యాక్టర్గా నేను చాలాసార్లు వచ్చాను, కాలేజీలో చేశాను. తర్వాత మా గురువు గారు కోటి రామకృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అంతా కొత్త ఆర్టిస్టులు అంతా ఉండేవారండి, వాళ్ళకి అంత క్లాస్ పెట్టడమే ఎప్పుడు. ఇలాంటివన్నీ చేశాను. ఇప్పుడు మనం కథ రాసుకుంటామండి, కథ రాసుకున్నప్పుడు 10 క్యారెక్టర్లు మనం రాసుకుంటాం, ఆ 10 క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు 10 క్యారెక్టర్లు మనం యాక్ట్ చేసేసి ఉంటాం. ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇలాగా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, మనం ఇమాజినేషన్లో మనం యాక్ట్ చేసి ఉంటాం. అలాగే షూటింగ్లో మనం 10 మందికి యాక్ట్ చేసి చూపిస్తాం, 10 రకాల క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చూపిస్తాం, ఒక క్యారెక్టర్ కాదు. కాబట్టి యాక్టింగ్ అనేది నాకు పెద్ద అది సమస్య కాదు అసలు, దాని మీద నాకు ఏ విధమైన ఇది లేదు. యాక్టింగ్ అనేది చాలా ఈజీగా చేసేస్తాను, కానీ నేను ఒక గంభీరమైన ఫాదర్లా ఉంటాను, నా ఫిజిక్కి కానీ నా ఫేస్కి కానీ. నా డౌట్ అదనమాట, నేను ఒక గంభీరమైన ఫాదర్. ఆ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చూస్తే వాడు గడగడలాడే అలాంటి క్యారెక్టర్ అది. అంటే ఒక పెద్ద సినిమా అంటే ఒక ప్రకాష్ రాజ్ గారు, లేదంటే ఒక సముద్రకని గారు, లేదంటే అలాంటి ఆ రేంజ్ ఆర్టిస్టులు వేయాల్సిన క్యారెక్టర్ కదా అది. ఇప్పుడు నేను ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఫాదర్ సన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, అది వర్కౌట్ అవుతుందా అనేది నా డౌట్. నేను ఇది చెప్పినప్పుడు ఫాదర్కి, నువ్వు అప్పుడే ఫాదర్ ఏంటయ్యా, నువ్వు బ్రదర్లా ఉంటావు శ్రీ విష్ణుకి, నువ్వు ఫాదర్ ఎలాగా అని అన్నారు చాలామంది. అది డౌట్ ఉంది నాకు. కానీ ఇప్పుడు అంచనాలు తారుమారయ్యాయి. అవునండి, అది దానికి కొంచెం మేకప్ అంతా చేశారు, కొంచెం ఫాదర్ లాగా కనిపించడానికి. ఆ టైంలో నేనేం చేశానంటే అండి, అప్పటి వరకు చక్కగా వాకింగ్లు అన్నీ చేసేవాడిని, చేసి స్లిమ్గా ఉండేవాడిని. ఆ టైంలో కుమ్మేశాను అనమాట, కొంచెం ఏజ్డ్గా కనిపించడానికి కోసం అని చెప్పి బాగా తినడం అలాంటివన్నీ చేశాను. మంచి ఆపర్చునిటీ దొరికింది అలాంటివన్నీ చేశాను. బట్ సినిమాలో ఆ డౌట్ ఎవరికి రాలేదండి, ఇది ఆ కెమిస్ట్రీ కరెక్ట్గా వర్కౌట్ అయిపోయింది. దానికి మొత్తం రీజన్ అనేది డైరెక్టరే. నేను అదే చెప్పాను కదండి, డైరెక్టర్ దగ్గర విషయం ఉంటే మీరైనా నేనైనా ఎవరైనా యాక్టర్గా సక్సెస్ అవ్వచ్చండి. మీరు ఎంత మహానటుడైనా సరే డైరెక్టర్ దగ్గర ఆ రైటింగ్లో విషయం లేకపోతే మహానటుడు కూడా వేస్ట్ అయిపోతాడు అక్కడ, అంతే. అంటే కొన్ని సందర్భాల్లో కథలో దమ్మున్నా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే చెప్తున్నాను, అందుకని బట్ ఇక్కడ వేణు అడుగుల కథలను దమ్ముండి ఎక్సలెంట్గా స్క్రీన్ ప్లే కూడా బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మరి అందుకనే కదండి అన్ని ప్రశంసలు అందుకుంటున్నాడు తను. ఇప్పుడు అందరూ ఆ సినిమాకి పనిచేసిన అందరం ఈ రోజున అంటే మేము ఊహించలేదు కూడా. ఈవెన్ కెమెరామెన్ కానీ రాజు తోట, ఆయన ఆల్రెడీ అర్జున్ రెడ్డి సినిమా చేశాడు, ఆయన ఆల్రెడీ పేరు వచ్చింది ఆయనకి. ఈ సినిమా కానివ్వండి, నెక్స్ట్ ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి అని తను కానీ, తర్వాత మ్యూజిక్ రికార్డింగ్ ఎక్సలెంట్గా సురేష్ బొబ్బిలి అని ఆయన ఎక్సలెంట్గా చేశాడు. ఆ రికార్డింగ్ గురించి ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా అందరికీ ఇక హీరో క్యారెక్టర్ చెప్పే పని లేదు. శ్రీ విష్ణు ఎంత పేరు వచ్చిందండి అంటే ఒక్కసారిగా అతను 10 స్టెప్లు ఎక్కేసాడండి ఈ సినిమాతో. మెంటల్ మధ్యలో కూడా బిగ్ బ్లాక్ మెంటల్ మధ్యలో హిట్ బాగా చేశాడు. అంత ముందు సినిమాలన్నింటిలో అతను బాగా చేశాడు అని పేరున్నా కూడా ఫుల్ ఎక్స్పోజర్ పర్ఫార్మెన్స్ సైడ్ ఈ సినిమాలో ఒకేసారి 10 మెట్లు ఎక్కేసినట్టుగా అంత పేరు వచ్చేసింది.
ఈ సినిమాకి. ఓకే. అట్లా అందరికి అంటే సినిమా బాగుంటాయండి, ఫస్ట్ స్క్రిప్ట్ బాగుంటాయి, డైరెక్టర్ పర్ఫెక్ట్ అయితే అందరికి పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీ ముందు నుంచి వింటున్న విషయాలే. అరే ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా క్లిక్ అవ్వదు, యాక్షన్ సినిమా, తెలుగు సినిమా ప్రేక్షకులకి యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి లేకపోతే హిట్ అవ్వదు అంటే పలానా డైరెక్టర్స్ ఒకనొక టైంలో సుమోలు కానీ గన్లు కానీ కత్తులు కటార్లు కానీ ఇవన్నీ ఒక జోనర్ని అలవాటు చేసేసారు. దాని తర్వాత ఇలాంటి సినిమాలు కూడా క్లిక్ అవుతాయా అన్న డౌట్లో చాలా సినిమాలు పుట్టాయి. ఈ చేంజ్ని, ఈ సీక్వెన్స్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్గా చాలా మంచి పరిణామం కదా ఇది. అంటే అలాని కమర్షియల్ సినిమాని తక్కువ అనడానికి లేదండి. ఇప్పుడు 10 సుమోలు లేపినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? అవ్వదు, డెఫినెట్గా అవ్వదు. కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన సినిమా హిట్ అవుద్దంటే అవ్వదు. అందులో కూడా ఒక అట్రాక్టివ్గా ఉండే ఒక కథనం లేకపోతే అది కమర్షియల్ సినిమా తీయడం అనేది ఈజీ కాదండి. కమర్షియల్ సినిమా తీయడానికి చాలా ఇది కావాలి, చాలా ఉండాలి. అది అందులో కూడా గొప్పతనం ఉందండి. కమర్షియల్ సినిమాలో మీకు ఆ ఎమోషన్ పండించడమో, కామెడీ పండించడమో, లేకపోతే అదేం ఈజీ జాబ్ ఏం కాదు అది. బట్ ఆడియన్స్లో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చూడడానికి రెడీ అయ్యారు, ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు నీది నాది ఒకే కథ అనగానే దీన్ని చూడడానికి ఒక టైపుగా ఫిక్స్ అయ్యి వస్తున్నారు. అంటే ముందే చెప్పడమే కదా, ముందే ఆడియన్స్ ఇందులో సుమోలు ఉండవు, ఫైట్లు ఉండవు, లేకపోతే ఇలాంటివి ఉండవు, ఇలాంటి మామూలు జనరల్ సాధారణమైన జీవితానికి సంబంధించిన కథ మన ఇంట్లో చూసినట్టుగా ఉంటుంది, మన పక్క ఇంట్లో చూసినట్టుగా ఉంటుంది, మనం రెగ్యులర్గా జరిగే కథను చూసినట్టుగా ఉంటుంది అనేది. అందుకనే చాలామంది అది రిలేట్ చేసుకొని మా ఇంట్లో జరిగింది ఇలాగే, మా ఇంట్లో ఇలాంటి సీన్స్ ఉన్నాయని నాకే ఎంతోమంది ఫోన్లు చేసి చెప్పారు. అసలు అది ఒక ఇన్సిడెంట్ చెప్పాను నేను చాలాసార్లు, మొన్న కూడా చెప్పాను అంతా. ఒక అమ్మాయి కాల్ చేసిందండి నాకు, కాల్ చేసి మీదే ఊరు సార్ అని అడిగింది. పలానా అని చెప్పా. అదేంటి సార్, ఇప్పుడు మాది పలానా ఊరు, మా ఇంట్లో ఈ ఇన్సిడెంట్సే యాజ్ ఇట్ ఈజ్గా జరిగినాయండి, మీకు ఎలా తెలిసింది అని అడిగింది. నాకు తెలియదు అమ్మా, డైరెక్టర్ చెప్పింది చేశాను తప్ప నాకేం సంబంధం లేదని చెప్పాను. నేను జస్ట్ యాక్టర్ ఇందులో, నా డైరెక్టర్ గారు దే ఊరండి అని, ఆయన ఇక్కడ ఎక్కడో ఊరని. మరి ఎలా రాయలసీమ అనుకుంటా కదండి, తనది ఇక్కడండి తెలంగాణలో, ఇక్కడ వరంగల్ దగ్గర. తనకి ఎలా తెలిసిందండి, మా ఇంట్లో కూడా మా ఫాదరు మా బ్రదర్ని ఇలాగే తిట్టేవాడు అండి, మీరు ఎలా అసలు మా ఫాదర్ కూర్చున్నట్టే కూర్చున్నారు, మా ఫాదర్ మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నారు, మా బ్రదర్కి అలాగే యాక్సిడెంట్ అయితే మా ఫాదర్ రాలేదు, తర్వాత మా బ్రదర్ని భోజనం చేస్తుంటే తిట్టి లేపేస్తే మా అన్నయ్య వెళ్ళిపోయి 3 years తిరిగి రాలేదు అని చెప్పి, తర్వాత మా ఫాదరు చనిపోయిన తర్వాత వచ్చాడు మా బ్రదరు. మా ఫాదర్ చనిపోయేటప్పుడు అమ్మ నాకు ఎందుకు కోపం ఉంటుంది వాడి మీద, నేను కోపంతో ఇప్పుడు తిట్టలేదు, వాడు ఇలా పనికి రాకుండా పోతున్నాడే అనే దాంతో నేను తిడతాను తప్ప, ఏ తండ్రికి కూడా కొడుకు మీద అసహ్యం కోపం ఉండదమ్మా. ఆ కోపం ఎందుకు వస్తుంది, ఆ ఎమోషన్ ఎందుకు వస్తుంది అంటే కొడుకు ఎక్కడ రాంగ్ రూట్ పట్టిపోతాడో, ఎక్కడ పాడైపోతాడో అనే బాధతోటి వస్తుంది తప్ప అని వాళ్ళ ఫాదర్ చనిపోయేటప్పుడు చెప్పారు. ఇప్పుడు తండ్రి కొడుకుల సబ్జెక్ట్ కూడా గౌతమ్ ఎస్ఎస్సి కానీ లేకపోతే బొమ్మరిల్లు కానీ చాలా వచ్చాయి వీళ్ళ మధ్య సెంటిమెంట్స్, కొట్టుకోవడాలు, లేకపోతే క్షోభ పెట్టడాలు తండ్రి. కానీ సేమ్ సబ్జెక్ట్ ని ఉడుగులో చూపించిన సబ్జెక్ట్ సేమ్ కాదు, ఫాదర్ సన్ మధ్య ఉన్న ఆ ఎమోషన్స్ చాలా మంది చేశారు. అదే అంటున్నా, చాలా సినిమాలో వచ్చిన తీసుకున్నటువంటి కంటెంట్ వేరు. ఇప్పుడు బొమ్మరిల్లు ఉందనుకోండి, కొడుకుని వాడిని ఏమీ చేయనివ్వకుండా అన్ని ఫాదరే చేసేస్తుంటాడు, ఇంకా ఇప్పటికి కూడా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అంటాడు. అందులో అదొక యాంగిల్ అండి. ఇది అలా కాదు, ఇది అసలు టోటల్గా లైఫ్నే డిస్కస్ చేశాడు ఇక్కడ. ఈ సినిమాలో తను చేసింది ఏంటంటే, అసలు చాలామంది ఇప్పుడు ప్రజెంట్లో బతకకుండా దేనికోసమో అరువులు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి ఒక కెపాసిటీ ఉంటుందండి. ఒక మనిషి బాగా చదివి ఉండొచ్చు, ఇప్పుడు ఒక క్లాస్లో 1st, 2nd, 3rd ఎంతమంది వస్తారండి, వాళ్ళు 3 వస్తారు. అలా రాని వాళ్ళందరూ 50-60% తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు కాదు కదా, వాళ్ళలో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది లేరు అనేది. అంటే వాడు చదువుకోవద్దని చెప్పట్లా, వాడికి చదువు వస్తే చదువుకోనివ్వండి చక్కగా, కానీ ఇష్టమైన పని చేయడం, ఇష్టమైన పని చేస్తే ఏ మనిషి అయినా పైకి వస్తాడు. అంతేగాని పైకి రావడం కోసం చదువు అసలు ఇది లేకపోతే మనిషి కాదు అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు
డాక్టర్ అయితేనే, ఇంజనీర్ అయితేనే, ఇంకొకటి అయితేనే వాడు మనిషి అనే కాన్సెప్ట్ ఉందో అది కాదని చెప్పెడతాను. రుద్దొద్దు, మీ అభిప్రాయాలు రుద్దొద్దు పిల్లల మీద. మీకు ఒక టాలెంట్ ఉంటే మీ కొడుకు ఇంకో టాలెంట్ ఉంటుంది, వాడికి అది లేదని చెప్పి వీడు లెక్చరర్ క్యారెక్టర్ అండి వీడిది, నాది. వాడు కొడుకు అంటాడు, నాన్న నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు లెక్చరర్ అయ్యావు, నాకు లేవు, నేనేం చేయాలి నాకు లేనప్పుడు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళే మనుషులు అయితే ఇంక మిగతా పనులు చేసుకునే వాళ్ళంతా ఏంటి, వాళ్ళు ఆనందంగా లేరా అనేది. అందులో ఒక 3 సీన్లు ఉంటాయండి, చాలా అద్భుతమైన సీన్లు అవి. వాడు ఈ పాన్ కట్టేవాడు చెప్తాడు, పాన్ షాప్ పెట్టుకోవటంలో లేదా కిక్కు, ఆ పాన్ కట్టడంలో ఉందండి. అంటే మీరు చేసే పనిలో ఎంజాయ్ చేయాలి మీరు అనేది. ఎంజాయ్ చేస్తే అది వాడు కోట్లు సంపాదించాల్సిన పని లేదు, వాడు చేసే పనిలో ఎంజాయ్ చేస్తే అదే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది. ఆ ఫిలాసఫీ చెప్పాడు అనమాట. ఈరోజు ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది అడ్వకేట్లు, ఎంతమంది పోలీసులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అండి, నేను అంతకుముందే ఎప్పుడో ఒకసారి చదివాను, అంటే ప్రపంచంలోనే డిప్రెషన్ పేషెంట్స్ ఉంటారు కదా, డిప్రెషన్ పేషెంట్స్లో 72% బాగా డబ్బు ఉన్న వాళ్ళట. వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయని, లేదంటే ఏం కష్టాలు ఉన్నాయంటే వాళ్ళకు ఉంటాయి. అంటే అంత డబ్బుతోటే లేదు, అంటే ఫెసిలిటీస్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక కూడా ఐడియల్ బ్రెయిన్స్ డెవిల్స్ వర్క్షాప్ లాగా ఆ రోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు మరి 72% డిప్రెషన్ పేషెంట్లు ప్రపంచవ్యాప్తంగా డబ్బున్న వాళ్ళు అంటే, మిగతా డబ్బు లేని వాళ్ళు, మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, వీళ్ళంతా కూడా ఆ 30%లోనే కదా ఉన్నారు. వాళ్ళంతా పాపం రోజు ఎలా గడుస్తారా దేవుడా అని చెప్పి ఆలోచనలో నిమగ్నమై ఉంటారు, బిజీ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ అందులో కూడా ఆనందం ఉంటుంది. ఆనందం అనేది డబ్బులోనే, పొజిషన్లోనే కాదు. హౌ యు ట్రీట్ లైఫ్. అందులో ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం అదేనండి. ఆ సినిమాలో ఫస్ట్ కథ నాకు ఆ లైన్ చెప్పినప్పుడే, నేను చేసిన క్యారెక్టర్ అసలు నాకు సంబంధం లేని క్యారెక్టర్ అయినా కూడా నాకు అందులో నచ్చిన విషయం అది. మనిషిని మనిషిగా చూడాలండి, మనిషిని మనిషిగా చూడాలి. ఇప్పుడు ఒక అబ్బాయి మనకి టీ తీసుకొచ్చి ఇస్తున్నాడంటే వాడు ఒక మనిషి, వాడి పొజిషన్ కాదుగా, వాడు ఒక మనిషి. వాడికి ఇంటికి వెళ్తే తల్లి ఉంటారు, తండ్రి ఉంటుంది, భార్య ఉంటుంది, లేదంటే తనకి ఒక బాధ్యతలు ఉంటాయి, తనకి ఆలోచనలు ఉంటాయి. ఎవరినైనా సరే మనిషిని మనిషిగా చూడాలి అనే ఒక చిన్న అండర్ కరెంట్ ఒక తత్వం ఉందండి అందులో, ఆ సినిమాలో. అది నాకు బాగా కనెక్ట్ అయింది. చాలా మంది మీ మెంటాలిటీ కూడా ఇంచుమించు అలాంటిది కాబట్టి యు ఆర్ సో కనెక్టెడ్ టు దట్. సేమ్ అండి. నేను వాళ్ళు ఎంత చిన్న పొజిషన్ అయినా, ఎవరైనా సరే, నేను ఎప్పుడు ఒక మనిషిని బాధ పెట్టడం అనేది నాకు తెలిసి చేయలేదు. నేను ఇంతవరకు ఈ రోజు వరకు నేను చేయలేదు. అది ఎవరు చేయకూడదు అనేది. అలాగే వాడు ఎంత టాలెంటెడ్, ఎంత కోటీశ్వరుడైనా సరే, వాడికి అలాంటి మెంటాలిటీ ఉంది అంటే సాటి మనిషిని మనిషిగా చూడడు వాడు అని వాడి దగ్గరికి నేను జీవితంలో ఎప్పుడు వాడి దగ్గరికి వెళ్ళను అసలు. మీరు లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడు ఒక విషయం చెప్పారు, సినిమాలో టాప్ పొజిషన్లో ఉండాలి, టాప్ డైరెక్టర్గా ఉండాలి, ఇంకా అవి తీయాలి ఇవి తీయాలి అన్న మెంటాలిటీ నాది కాదండి. సినిమా ఇష్టం, సినిమాలు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను, క్యారెక్టర్ లేకపోతే ఇంకోటి చేస్తాను, చివరికి సినిమాల ఇండస్ట్రీలో డ్రైవర్గా అయినా బ్రతుకుతాను కానీ సినిమాను వదలను అని చెప్పారు. అండ్ మీరు అంటే దిస్ ఈస్ ద ఓన్లీ రీజనా మీరు సెలెక్టివ్గా సినిమాలు చూస్ చేసుకోవడానికి, అక్కడ ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, పెద్ద పెద్ద సినిమాలు తీసుకోకపోవడానికి ప్రాజెక్ట్స్? కొంత కారణం ఉంటుందండి మనిషిలో. మనకంటూ కొన్ని, ఇప్పుడు సినిమా మీద ఇష్టం ఉన్నంత మాత్రాన సినిమా ఫీల్డ్లో పైకి రావడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని కాదుగా. ఇక్కడ చాలా ఉంటాయి. మనకి టాలెంట్ ఒక్కటే కాదు, టాలెంట్ ఇవన్నీ కాదు, బాగా కలుపుగోలుతనం ఉండాలి, దూసుకుపోయే మెంటాలిటీ ఉండాలి, అవకాశాలకి ఎదురెళ్ళే మెంటాలిటీ ఉండాలి, ఎదురెళ్ళి పట్టుకునే మెంటాలిటీ ఉండాలి, లాక్కునే మెంటాలిటీ, అంటే చాలా ఉంటాయి. అదే తప్పని కాదండి, నేను నెగిటివ్గా చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ కావాల్సిన క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ నా దగ్గర చాలా తక్కువ అండి, చాలా తక్కువ కదా, అసలు లేవు. బట్ అయినా కూడా మీరు నమ్ముతారో నమ్మరో, నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక 3-4 ఇయర్స్లోనే నేను ఫిక్స్ అయ్యానండి. ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీకి అసలు పనికిరాను అని నాకు తెలిసిపోయింది.
మొదట్లో ఎక్స్పీరియన్సెస్ చూస్తాం కదా. అంటే ఇక్కడ ఎలా ఉండాలో అలా నేను ఉండే అవకాశం లేదు, నా మెంటాలిటీ అది కాదు అని. మరి వెళ్ళిపోవచ్చు కానొచ్చు మీరు, కానీ ఇంకొక నమ్మకం కూడా ఉంది నాకున్న సినిమా పిచ్చి. సినిమా అంటే పిచ్చి అని ఎప్పుడు అంటామంటే అండి, ప్రేమ ముదిరిపోతే అది పిచ్చి. సినిమా మీద ఉన్న ప్రేమ ముదిరిపోతే అది పిచ్చి. ఆ పిచ్చి ఖచ్చితంగా నాకు అన్నం పెడుతుంది అని నాకు కాన్ఫిడెన్స్. అలాగే పెట్టింది కదా నాకు. అంటే నాకు ఈ క్వాలిటీస్ ఏమీ లేకపోయినా కూడా ఇక్కడ ఉండాల్సిన క్వాలిటీస్ మీకు 70% నాకు లేకపోయినా, మీ ఇంటెన్షన్ ఫర్ బీయింగ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ స్ట్రాంగ్ కాబట్టి ఆ అట్రాక్షన్, ఆ మ్యాగ్నటైజేషన్ ఏదో ఒకటి మీకు అన్నం పడుతుంది అనే ఫీలింగ్. 100% అండి. నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం చూస్తాం. నేను ప్రయత్నం చేసి నేను అవ్వలేదు, డైరెక్టర్ అవ్వలేదు. నన్ను మీరు చేయండి, డైరెక్షన్ చేయండి అంటేనే నేను డైరెక్షన్ చేశాను. ఈ రోజు వరకు నేను ఏది ఎవరిని అడిగి నేను డైరెక్ట్ చేయలేదు. నువ్వు డైరెక్ట్ చేయి అంటే చేశాను. అంటే అలా అడగకూడదని కాదండి, అవకాశాలని ఎదురెళ్ళి పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అది. దానికోసం లాబింగ్లు చేస్తుంటారు. ఆ క్యారెక్టర్ ఆడుకొచ్చింది ఏంటి, నాకు రాలేదని చెప్పి రాజకీయాలు చేస్తున్న సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు అవన్నీ తప్పు అనడానికి కూడా లేదండి. మరి ఇప్పుడు మీరు ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, మీరు పోటీలో రేస్లో పరిగెత్తాలి అంటే మీకున్న అస్త్రాలని ప్రయోగించాలి, అవన్నీ చేయాలి. కానీ మరి నాకు రాదు, అది చేయలేను. కాబట్టి దీనికి తగ్గట్టుగా నేను ఫిక్స్ అయిపోయి ఉండాలి. నా మైండ్ సెట్, నేను ఇందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. మీరు ఎక్కడ దాకా చేయగలుగుతారో ఆ పరిధిలోనే ఉండాలి. అందుకనే అయితే నేను చేయలేక నేను వెళ్ళలేదే అక్కడికి, నేను అసలు పోటీలో లేనే, నేను అక్కడ దాకా వెళ్ళలేనే అని ఆ మదన పడ్డం ఉంటుంది చూసారా, అప్పుడు మనిషి చెడిపోతాడు. మన ఇవి ఏంటనేది మనం తెలుసుకొని, ఏం లేదండి, ఒక మనిషి ఇప్పుడు నేనే తీసుకోండి, నేను ఈ పొజిషన్లోనే ఉన్నాను అన్నా నేనే కారణం, ఈ పొజిషన్లోనైనా ఉన్నాను అన్నా కూడా నేనే కారణం అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలామంది సినిమా ఇండస్ట్రీ పిచ్చితో మీలాగే వచ్చేయడం, డైరెక్షన్ చేయాలనో లేకపోతే హీరో కావాలనో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేద్దామని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ ఒక్కసారిగా చూసి భయపడి, నేను ఇందాక చెప్పాను లాబింగ్లు కానివ్వాలి, లేకపోతే మనిషితో పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా వాళ్ళ వెనకాల గోతులు తవ్వేస్తూ ఉంటారు. ఈ సిచ్యుయేషన్స్ భయపడి డ్రాప్ అయిన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ మీలాగా ఇది చాలా రేర్ కేస్. ఏదైనా సరే ఎట్లా ఉన్నా సరే మన పరిధిలో మనం ఉంటూ సినిమాతోనే కనెక్ట్ అయి ఉండాలి అనేది ఎందుకు తక్కువ చూస్తాం పర్సంటేజ్. యాక్చువల్గా చెప్పాలంటే అండి, మీరు అనుకున్నట్టుగా సినిమా పిచ్చి అంత ముదిరిపోయిన వాడు ఎవడు అంత ఈజీగా వెళ్ళడండి. ఎవరు వెళ్ళరు, చెప్తూ ఉంటారు అంతేనా? వెళ్తారు చాలా తక్కువ పర్సంటేజ్. అంటే మ్యాక్సిమం అంత ప్యాషన్ తోటి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి 30% కంటే తిరిగి వెళ్ళరు. ఇంకోటి ఏంటంటే అండి, వాడు ఒక్కసారి ఇది రుచి చూసిన తర్వాత వాడు వెళ్ళలేడు అసలు. ఫస్ట్ పాయింట్, మీరు సినిమాలో ఉన్న రుచి చూసిన తర్వాత, సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక సినిమా 2 సినిమాలు పనిచేసిన తర్వాత ఇంకా వాడు ఇక్కడ పస్తులైన ఉంటాడు, కానీ వాడు వెళ్ళబుద్ధి కాదండి. వాడికి ఏదో చేయాలనే ఇది ఉంటుందండి. అది బయట వాళ్ళకి అదొక పిచ్చిలాగా కనిపిస్తుంది. వాడు ఏంటి ఇంకా అక్కడే పడుకొట్టుకుంటాడు, వాడు రాడు అని చాలామంది చాలా రాళ్ళు వేస్తుంటారండి ఊళ్ళో వెళ్ళినప్పుడు. ఏంటి ఇంకెప్పుడుగా ఏమైతే. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ స్వామిని తీసుకుంటే రోజా సినిమా తర్వాత మంచి యూనో చెరిష్మాటిక్ అప్లాజెస్ వచ్చాయి. తర్వాత తను ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డివేట్ అయిపోయారు. ఆయన ఏదో పర్సనల్ దానికి వెళ్ళిపోయారు. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీ వద్దని వెళ్ళిపోయి కూడా మళ్ళీ సమ్వేర్ హీస్ బ్యాక్ కదా. ఒక్కసారి అండి అది అందులో ఉన్న మజా రుచి చూసిన తర్వాత మీకు వెళ్ళబుద్ధి కదండి. మీకు ఎక్కడైనా చూసుకోండి, సినిమా గొప్పతనం ఏంటంటే మీరు ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా కంటిన్యూస్గా 24 అవర్స్ లేదు 40 అవర్స్ పనిచేయడం మీరు ఎక్కడైనా చూసారా? ఏ ఫీల్డ్లో అయినా చూసారా? సినిమా ఇండస్ట్రీలో అర్ధరాత్రులు కూడా మించిపోతుంటుంది. పనిచేసే సందర్భాలు కోకొల్లలు ఉంటాయండి. కంటిన్యూస్గా మేము 42 గంటలు షూటింగ్ చేసాం ఒకసారి. బికాస్ ఆఫ్ ఇష్టం. లొకేషన్లోనే బ్రష్ చేసుకొని మార్నింగ్ నిద్రపోకుండా, స్నానాలు లేకుండా, ఏం లేకుండా 48 అవర్స్ కంటిన్యూస్గా షూటింగ్ చేస్తాం మేము. అది ఎక్కడైనా చేయగలరా? ఎవరైనా చేయగలరా? ఇక్కడ చేయడానికి కూడా ఆ ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే అంత కష్టం పడడానికి కూడా కారణం ఇష్టం. అందులో ఒక ఇష్టం ఉంటుంది కాబట్టి ఎంత కష్టం కూడా తెలియదు ఇక్కడ. పైగా ఇక్కడ ఎప్పటికప్పుడు ఆశ తరుగుతూ ఉంటుంది.
ఈ సినిమా హిట్ అయితే సక్సెస్ అయితే అయ్యాను కదా అని ఉంటుంది, ఫెయిల్ అయితే లేదు రేపు ఎలా హిట్ తీయాలని ఉంటుంది. అవును అవును అవును. లేదు ఈ రోజు మనకు బాగాలేదు, లేదు డెఫినెట్గా రేపు బాగుంటుంది అనే ఆశ ఉంటుంది. బట్ అసలు ఆశ అనేది అది ఉండాలండి, పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు నాకు ఫెయిల్యూర్ వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుందండి, ఏం రాదు. సినిమా మీద పిచ్చి, సినిమా మీద క్రేజ్, అరే సినిమాలో చేయాలి, కనిపించాలి, ఆ ఇమేజ్ అది, అట్లా మెంటాలిటీస్ ఎక్కువగా ఎనర్జెటిక్గా మాట్లాడడం, ఎక్కువ హాట్ హూట్ అనే షార్ట్స్ గురించి మాట్లాడడం కానీ ఓవర్ ఎక్స్ప్రెసివ్గా కనిపిస్తుంటారు. బట్ మీరు మీలో ఇంటర్నల్గా ఇంత యూనో ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఉన్నా కూడా బట్ చాలా కామ్గా సైలెంట్గా యూనో ఎక్స్ప్రెషన్లెస్గా, అదేలా సాధ్యం? ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటాడు కదండి. ఒక్కొక్క మనిషి అందరూ అలా అలా ఉండరు. మాక్సిమం బయట కూడా చెప్తుంటారు కదా, ఏదైనా చెప్తుంటారే సినిమా అవడరా నాయన స్టోరీలు చెప్తారు నువ్వు వచ్చేసి అని అలా. ఎందుకంటే నాకు ఒకసారి ఒక అతను ఒక కథ చెప్పాడు, ఆయన తమిళియన్. కథ చెప్తే మా ఇంట్లో కూర్చొని కథ చెప్తుంటే ఆయనే కింద పడిపోయాడు, లేచాడు, ఆయనే ఎమోషన్ ఫీల్ అయిపోయి ఆ టేబుల్ గట్టిగా కొట్టేస్తే లోపల నుంచి మా ఫాదర్ వాళ్ళు వచ్చేసారు. ఏం జరుగుతుంది, ఏంటి గొడవ జరుగుతుందేమో అని. ఆ పక్క ఫ్లాట్లో వాళ్ళు వచ్చేసారు, ఇలా. కానీ నిజంగానే అద్భుతంగా చాలా ఇంప్రెసివ్గా కథ చెప్పాడండి ఆయన. నేను అనుకున్నాను అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడో అనుకున్నా. ఆ తర్వాత ఆయన ఒక సినిమా చేశారు, తమిళ్లో చేశారు. నాకు ఇప్పుడిప్పుడు చూడాలా అని ఉండేది ఆ సినిమా చూస్తే అసలు ఆయన చెప్పిన దానికి తీసిన దానికి సంబంధం లేదు. అంటే అంత ఇంప్రెసివ్గా చెప్పి సినిమా చూస్తే అదే కథను తీశాడు ఆయన. అసలు 20 minutes కూర్చోలేకపోయాను నేను. స్క్రీన్ మీద కన్నా మీ ఇంట్లోనే బాగా చూపించాడు. బ్రహ్మాండంగా చెప్పారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుందండి. అంటే చెప్పడంలోనే మెరిపించే వాళ్ళు ఉంటారు, బట్ అది స్క్రీన్ మీదకి తీసుకురాలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు, మాట్లాడరు, స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ ని లాగాలంటే ఇలా ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి డైరెక్టర్లు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను సినిమా తీస్తాను అంటే అలా ఉంటారండి. అంత ఇప్పుడు మనిషి నేచరు, ఒకళ్ళు అరిచి మాట్లాడతారు, ఒకళ్ళు స్లోగా మాట్లాడతారు, అవన్నీ ఎలా ఉంటాయో ఆ ఎక్స్ప్రెషన్ ఎంత గొప్ప కథ అయినా సరే మామూలుగా చెప్పచ్చు. ఒకసారి మీకు సింపుల్గా చెప్తానండి, అంటే మనిషికి ఎక్స్ప్రెషన్లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఒక కార్ దగ్గర నేను అలా నుంచొని ఉంటే ఎదురుగా ఒక కెమెరామెన్, ఆయన సీనియర్ కెమెరామెన్, ఆయన పేరు చెప్పట్లేదు, ఆయన వచ్చి దేవి పాము అన్నాడండి ఆయన. అంటే కాదండి, మామూలుగా పాము అంటే ఏంటి సార్ అంటే పాము అన్నాడు. ఇది చూస్తేనండి ఇంత పాము ఉంది ఇక్కడ, ఒక్కసారి ఎగిరిపడ్డానండి నేను. అంటే జనరల్గా పాము పాము అంటాం కదా, పక్కకి అంటాం, అలేదు పాము అన్నాడు. మెసేజ్ వచ్చినట్టు చెప్తున్నారు, నీ మొబైల్కి మెసేజ్ వచ్చింది చూడన్నట్టు. అంటే ఆయన ఎక్స్ప్రెషన్ అది, ఆయన ఎక్స్ప్రెషన్ లెవెల్ అంతే. అంటే డిఫరెంట్గా ఉంటారు కదండి. అలా చాలా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. నేను బాగా అబ్జర్వ్ చేస్తానండి అందరినీ, అర్థమైంది ఇప్పుడు నాకు. అందరినీ బాగా అబ్జర్వ్ చేస్తాను. మాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు. అంటే ఇవన్నీ మనం మీరు పేర్లు మెన్షన్ చేయట్లే, అంటే ఇప్పుడు దేవి గారు చెప్తున్నా అని నవ్వుకోవడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకేనా? సరదాగా అండి, సరదాగా. ఇప్పుడు ప్రొడక్షన్ బాయ్ వచ్చి ఏం సార్ కాఫీ తాగుతారా అంటే కాఫీయా అంటాడు అతను. లేదు సార్ భోజనానికి వస్తారా, భోజనానిక అంటాడు అనమాట. అంటే తనకి నాకు సునీల్ సీన్ గుర్తొస్తుంది మన్మధుడిలో, గుమ్మడికాయ పక్కన పెట్టరా టెన్షన్తో చచ్చిపోతున్నానని. ఇలాంటివన్నీ అంటే రకరకాలుగా మనుషుల ఎక్స్ప్రెషన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయండి. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టే కాదు, మంచి ఇమిటేటర్ కూడా బయటపడుతున్నాడు. అలా మాకు ఒక మేనేజర్ ఒక ఆయన ఉండేవారండి. మేము మా గురుగారి దగ్గర పనిచేసేటప్పుడు, ఇప్పుడు విజయశాంతి గారి డేట్స్ కావాలి, ఆవిడ వెళ్ళి అడిగి రావాలి అంటే అది ఉంటే కానీ ఇప్పుడు షూటింగ్ పెట్టలేము, షూటింగ్ పెట్టకపోతే మిగతా వాళ్ళ ఆర్టిస్టుల కాంబినేషన్ అంతా పోతుంది, అలా టెన్షన్గా ఉంటామండి ఆఫీస్లో. అతను వచ్చాడు, ఇప్పుడు అతని కోసం వెయిటింగ్ మేము.
ఇప్పుడు విజయశాంతి గారు ఇలా వచ్చాడండి, వస్తే అయ్యి ఏంటి అంటే ఆవిడ ఇవ్వట్లేదా ఇప్పుడు పెట్టుకోమన్నారు షూటింగ్. ఇదే ఇంకొక ఆర్టిస్టు వాళ్ళ ఇంకొక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు, ఆయన ఇవ్వడట, ఇప్పుడు కుదరదట, అది జరిగే పని కాదు అది. అంటే రివర్స్ అండి. ఇప్పుడు హ్యాపీ న్యూస్ ఏమో అసలు నేను ఇప్పుడు నేను ఎందుకు సడన్ గా నవ్వుతున్నాను చాలా సీరియస్ గా చెప్తున్నాడు. ఇలాగ అంటే అన్ని మన చుట్టుపక్కల అన్ని క్యారెక్టర్సేనండి, కొత్త 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 క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి రకరకాలుగా అలా. కాబట్టి ఇంకా మీరు అబ్జర్వ్ చేసిన ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వందలు ఉంటాయండి, వందలు ఉంటాయి. అది ఏదైనా పేరు మెన్షన్ చేయకుండా ఒక 2-3 చెప్పండి. ఇట్స్ వెరీ ఫన్ టు మీ. ఒక ఆయన ఉన్నారండి, ఆయన అంటే అందరం మీకు నాకు అందరూ తెలిసిన వాళ్ళే. ఓకే, మంచి కామెడీ సినిమా అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, మనం కామెడీ సినిమా చేసాము, ఆ సినిమా చూపిస్తే వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని అనుకుంటాం కదండి. మనకి టెన్షన్ అండి సినిమా చూసేటప్పుడు. ఒక పెద్ద ఆయన సినిమా చూస్తున్నాడు అని మనం ఆ ఫేస్లోకి చూస్తుంటాం. థియేటర్ ఫుల్గా లేదు, ఊరికే మనం ఆయన అంటే ఏంటంటే అదే పెద్ద లాఫ్ అనమాట ఆయనకి. ఇప్పుడు మాకందరికి టెన్షన్ అండి. సినిమా అయిపోయింది, అయిపోయే వరకు కూడా ఇంకా మళ్ళీ అటు ఇటు కదలడం కానీ గోక్కోవడం కానీ లేదంటే ఇలా ఏముండదు. ఓకే, అయిపోయింది సినిమా అయిపోయింది. లేదురా అసలు ఏమి పండలేదు సినిమా మనకి, ఎందుకంటే అసలు కనీసం ఈయన సినిమా మొత్తం మీద అసలు మొత్తం నవ్వలేదు అసలు అనుకున్నారా, ఆయన చెప్పారేమో అనుకుంటే తర్వాత కంగ్రాట్స్ అయ్యా, బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాను అన్నాడు. అంటే అంత ఇది రాలేదా సార్, నవ్వు రాలేదంటే ఏంటయ్యా బాబు నవ్వి నవ్వి చాలా ఇదైపోయాను, బాగా నవ్వాను అన్నాడండి ఆయన. అంటే నేను తర్వాత మీరు నమ్మరు, ఇదే క్యారెక్టరైజేషన్ తోటి ఆయన ఒక సినిమా చేశారు, అందులో మన కమల్ హాసన్ గారు అమ్మాయి చేసింది, శృతి హాసన్, ఏది రేస్ గుర్రంలో అనుకుంటాను. అసలు అది చూడగానే నాకు తెలిసి మరి వాళ్ళు కూడా ఆయన్ని చూసుంటారు, వాళ్ళు కూడా ఆయన్ని చూసి ఉండొచ్చేమో అనుకున్నాను నాకు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచో రావు కదండి, మన వచ్చినప్పుడు కూడా మన చుట్టుపక్కల అది రియల్ గా క్యారెక్టర్ డౌట్ నాకు. ఈసారి ఎప్పుడైనా క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను, వాళ్ళు ఎప్పుడైనా కలిసి. ఆ సినిమా చూసి నేను షాక్ అయ్యా, అంటే ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడు సినిమాలో పెట్టాలనుకునేవాడిని. నిజంగా అసలు దేవి ప్రసాద్ గారు అంటే ఓకే, కామ్ గోయింగ్ అండ్ కూల్, మేబీ మీ క్లోజెస్ట్ అసోసియేట్స్ కి మీరు వర్కింగ్ ప్లేస్ లో తెలిసి ఉండొచ్చేమో, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ హ్యూమర్ ఇన్ యూ. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఉడుగులో ఇంకో మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చి ఉండాల్సింది ఫాదర్ కన్నా అని. నాకు అసలు అది సంబంధం లేని క్యారెక్టర్ అండి అది. అంటే నేను అసలు అలా ఉండను, అసలు నేను ఉంటే కామ్గా ఉంటాను, లేదు కొంచెం అందరూ ఫ్రెండ్స్ కలిసిపోయారంటే ఇంకా గలాటాగా ఉంటుంది అనమాట. మీరు అన్నారు కదా ఎక్కువగా ఆ మూవీస్ ఎక్కువ కామెడీ పర్సంటేజ్ మీ మూవీస్ లో ఉండడానికి కూడా అదే కారణం అని కాదు అది అంటే ఉంటే సేఫ్ గానీ. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడానికి భయం అండి, వేరే ఎవరన్నా చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు నీది నాది ఒకే కథలాగా సినిమా తీయాలి అంటే ఉంటుంది, లోపల ఉంటుందండి, అందరు డైరెక్టర్లకు ఉంటుందండి, అందరికి ఉంటుంది, కాకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ, ప్రెస్టేజ్ కాదు కవర్ వేసుకుంటారు, భయం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రతిదీ రిస్క్ కదండి. ఇక్కడ సినిమా పోయింది అంటే నిన్నటిదాకా ఏమండే మనం సినిమా చేయాలండి అన్న వాళ్ళంతా మనం ఇటు వస్తే అటు వెళ్ళిపోతుంటారు. అసలు వస్తున్నా అంటే పర్లేదు రియాక్ట్ అయ్యాడు అనుకుంటాం, ఏం మాట్లాడకుండా వెళ్తారండి, ఏమీ మాట్లాడకుండా వెళ్తారు. అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది ఇక్కడ. మీకు ఇవాళ ఫ్రైడేతో మొత్తం మారిపోద్దండి. అయితే దీన్ని మెంటల్గా మనం ఫిక్స్ అయి ఉండాలి. అంటే మేము చూస్తున్నాం కాబట్టి మేము చాలా ఫిక్స్ అయి ఉంటాం.
ఇప్పుడు మీరు రేపు ఎలా మనుషుల్ని ఉంటాయి బాగా అబ్జర్వ్ చేస్తారు కదా. ఇప్పుడు శ్వేతారెడ్డి గారు ఇప్పుడు నేను ఈ రోజు ఫ్రైడే సినిమా ఫ్లాప్ అయిందండి, మీరు రేపు ఎలా మాట్లాడతారు అనేది నేను కొంతవరకు నేను గెస్ చేస్తాను. అంటే ఇప్పుడు కరెక్టే మీరు చెప్పింది, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, జెన్యున్లీ స్పీకింగ్, హిట్ పడితే సంబంధం లేకుండా నేను ఎప్పుడు ఐల్ బి సో ఇంట్రెస్టెడ్ టు టాక్ టు యు. నాకు అర్థమైంది. మీ ప్లేస్ లో ఉండే సినిమా వాళ్ళు ఎలా ఉంటారనేది చెప్తున్నానండి. చాలా మంది అసలు మీరు నమ్మరు, మాట్లాడరు కూడా. అంటే నిన్నటిదాకా చాలా బాగా మాట్లాడిన వాళ్ళు ఫ్రైడే సినిమా డమాలండి. అది ఎంత మీరు మెంటల్ గా ప్రిపేర్ అయినా సమ్వేర్ ఇట్ విల్ బి పిన్నింగ్ యు. అంటే స్టార్టింగ్ లో ఉంటదండి, బిగినింగ్ లో ఉంటది, తర్వాత మనకి తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ చూసిందే కదా అనుకుంటారు. ఇప్పుడు ఫ్రైడే ముందు ఖర్చీఫ్లు వేస్తారండి అందరూ, సినిమా రిలీజ్ ముందు అందరు ఖర్చీఫ్లు వేస్తారు. నెక్స్ట్ ఏమండి మనం మాట్లాడుకున్నాం, మీరు మళ్ళీ మనం వేరే ఏమి అడ్వాన్స్లు ఏమి ఇవ్వరండి, మీరు మాత్రం నెక్స్ట్ మందే మనం అనుకుంటున్నాం ముందు నుంచే ఏమండి అంటారు. ఓకే, ఫ్రైడే తర్వాత ఆ సినిమా పోయింది, సండే తర్వాత ఎక్కడన్నా కనిపించారనుకోండి, అంతకుముందు రోజు రెగ్యులర్గా ఫోన్లు వస్తుంటాయి. ఇంక దీని తర్వాత అసలు ఫోన్ అనేది రాదు. మీరు ఫోన్ చేసినా కట్ చేస్తారు, మనం చేస్తా హలో హలో అలా కాదు, నేను సరదాగా చెప్తున్నాను. అరే యుల్ బి యాజ్ ఫ్రీ యాజ్, ఎందుకంటే అంటే ఇవన్నీ బాగుంది ఇలా వినడం కూడా. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూతో బోర్ కొట్టింది నాకు కూడా. ఇవన్నీ కూడా కామన్ అండి, మనం తప్పుగా తీసుకోవడానికి లేదు. అంటే ఆ వ్యాపారం కదా మొత్తం, మనం డబ్బులు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు నేను ప్రొడ్యూసర్ అయినా అంతే, ఇక్కడ మీరు నేను ప్రొడ్యూసర్ అయినా సరే సినిమా గాలి తగలంగానే అట్లా అయిపోతాం అని కూడా కాదు. ఇప్పుడు బిజినెస్ కదా, ఇప్పుడు మీరు అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ అండి, మీరు నిన్న ఫ్రైడే వరకు అది అదిరిపోద్ది, చింపేస్తుంది, పొడి చేస్తుంది అని అనుకుంటుంటారు అందరూ. అనుకున్నప్పుడు మనం సినిమా తీయాలనుకుంటాను నేను మీతో, ఫ్రైడేతో అది డమ్మాలు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నేను మీరు ఎదురు పెడితే అది లేదు సార్ మనం సినిమా చేయాల్సిందే అని అంటానా? నేనైనా అనను కదా. మీరు ఇందాక చెప్పారు కదా ఎక్స్ప్రెషన్ లెస్ ప్రివ్యూ లాగా ఉంటుంది. అవును, అదే అందుకని రకరకాలుగా ఇవన్నీ ఉంటారండి. నేనేంటంటే ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తానండి. అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, భలే క్యారెక్టర్స్ మ్యానరిజమ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇమిటేట్ చేయడానికి. అందరికీ ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఒక ఆయన ఉండేవాడు ప్రతిదానికి మీరు చాలా అంటే బాగా మాట్లాడతారండి, అది బాగా చెప్పారండి. ఆ 2 లైన్లు అన్నాం అనుకోండి, అంతే నేను ఎప్పుడు అంతే. ఎందుకంటే మా నాయనమ్మ కూడా అదే అనేది, ఎప్పుడు నువ్వు భలే మాట్లాడతావురా, చాలా బాగా మాట్లాడతావు అనేది మా నాయనమ్మ. ఏదైనా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు మీ నాయనమ్మ నేను మెచ్చుకుంటుందా, మెచ్చుకోకుండా ఏం చేస్తా చెప్పండి. కాకి ముద్దంటారు అని నేను అదేదో ఒక సినిమాలో కూడా పెట్టి మళ్ళీ అదేదో రిమూవ్ చేశాను, బ్లేడ్ బాబ్జీలో అనుకుంటాను, అది పెట్టి ఎవరికో పెట్టాను. అంటే ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు మామూలు అంటే యూజువల్గా డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకునే కథల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. మనం ఎవరో చూస్తేనే కదా ఐడియా వస్తుంది. సినిమాలు చూసి కూడా సినిమాలు చేస్తాంగా, సినిమాలు చూసి సినిమాలు చేస్తాము. కాకపోతే ఎక్కడొకక్కడ ఏదో ఒక ఇది ఉంటుందండి, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం పేరు పెట్టడానికి కానీ, నేను చదువుకున్న స్కూల్ వాచ్మెన్ ఉండేవాడండి. ఆ వాచ్మెన్కి అతనికి అప్పటికే ఒక 60-65 ఇయర్స్ అలా ఉండేవి. ఆ వాచ్మెన్ పేరు బ్లేడ్ సీను. అతనికి బ్లేడ్ సీన్ అని ఎందుకు పేరు అంటే, అతను యంగ్గా ఉన్నప్పుడు దొంగట. యంగ్గా ఉన్నప్పుడు అతను బ్లేడ్ వేసాడంటే అసలు తిరిగి ఉండేది కాదని చెప్పేవాడు అనమాట. తర్వాత వాచ్మెన్గా అతను చేస్తూ ఉండేవాడు. బ్లేడ్ బాబ్జీకి ఫస్ట్ పెట్టిన టైటిల్ ఫస్ట్ బ్లేడ్ సీన్ అని పెట్టాను. ఆ క్యారెక్టర్ పెట్టిన పేరు బ్లేడ్ సీన్, హీరో క్యారెక్టర్ అని కూడా కాదు, బ్లేడ్ సీన్ అని పెట్టాను. తర్వాత అంతకుముందు వచ్చిన గమ్యం సినిమాలో అతని పేరు గాలి సీన్, దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ బ్లేడ్ సీన్ అని ఎందుకు పెట్టడం అని చెప్పి రైమింగ్ కూడా బాగుంటుందని బ్లేడ్ బాబ్జీ అని పెట్టాను. అలా కొన్ని తగులుతాయండి. అంటే ఈ పేర్లు టైటిల్స్ తో కూడుకున్న పేర్లు ఎక్కువ మనం మీ సైడ్ కోస్టల్ ఆంధ్ర వైపు చూస్తూ ఉంటాం కదా, నేటివిటీని కూడా రిజెంబుల్ చేస్తుంది. అవును, అవన్నీ పెడుతుంటారండి. అవన్నీ అంటే జనంలోంచి వచ్చినైతే బాగుంటాయండి. జనంలోంచి మనకి ఉన్న ఇప్పుడు వంశీ గారి సినిమాల్లో ఉంటాయి, పెద్ద వంశీ గారి సినిమాల్లో చూడండి అన్ని, మళ్ళీ కృష్ణవంశీ గారి సినిమాల్లో ఉంటాయి. ఇవన్నీ ఆ పేర్లు అన్ని అప్పుడు ఆ పేర్లు వింటున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళిచ్చినట్టు, అవును
ఆ సర్కమ్స్టెన్సెస్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీ హిడెన్ యాంగిల్ చూసిన తర్వాత అండ్ మీరు అన్నారు నేను నాకు యాక్టింగ్ అనేది వెన్నతో పట్టిన మధ్య చిన్నప్పటి నుంచి మరి మీరు ఇప్పుడు అదే ఓకే యాక్టింగ్ అనేది నాకు ఇబ్బంది కాదని చెప్పారు. అమ్మో నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. ఇప్పుడు కాదండి, ఎలా హెడ్డింగ్లు పెడతారంటే నాకు ఆఫ్టర్ ఆల్ వెన్నతో పెట్టిన విద్య యాక్టింగ్ అంటే ఇప్పుడు యూట్యూబ్ హెడ్డింగ్ దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు అనుకోండి, ఇందాక మీరు ప్రివ్యూ చేయించినప్పుడు అలాగే మీరు అసలు ఏం మాట్లాడలేరు. అవును, కరెక్ట్. అది వదిలేండి, అది టైం, అది పెడతారా పెట్టరా అనేది మీరు ముందుగా ఊహించేసుకుంటే ఎలా. నాకు అనుభవం అయిందండి. ఒక వెబ్సైట్ వాళ్ళు పెడితే ఆ ఫ్లాప్ హీరోకి నేనే హిట్ ఇచ్చాను, దేవి ప్రసాద్. ఇలా అతని వల్లే ఆ హీరో వల్లే నా కెరీర్ నాశనం అయిపోయింది, దేవి ప్రసాద్. ఇలా ముక్కలు చేసి పెట్టారండి. అసలు నేను ఇప్పుడు అన్నాను రా మగడా, అసలు అవన్నీ అసలు నేను అసలు ఆ యాంగిల్కే వెళ్ళను కదండి. అసలు నేను ఎవరిని ఓకే మీరు చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ యాక్టింగ్ అనేది మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. నేను అనేది ఏంటంటే ఎవరైనా కూడా యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దే డోంట్ ప్రిఫర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా. మీరు ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్. అవును, యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వాలని నాకేం కోరిక లేదండి అసలు. ఫస్ట్ నుంచి చెప్పాను కదా, సినిమా పిచ్చి, సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిపోవాలి. అక్కడ ఏం చేయాలనేది క్లారిటీ లేదు. ఏదో చేయాలి. నాకున్న తెలివితేటలు ఏంటో నాకు తెలియదు, నాకున్న కెపాసిటీ ఏంటో నాకు తెలియదు కదా. ఏం చేయాలనేది తెలియదు. మా గురుగారి దగ్గర అవకాశం వచ్చింది, కోటి వెంకటేశ్వర గారి దగ్గర జాయిన్ అయిపోయాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ముందు 3-4 ఏళ్ళు డైరెక్టర్ అవ్వాలని కోరిక కూడా ఏం లేదు నాకు. అంటే అవుతానని తెలియదు, అవ్వాలని లేదు. తర్వాత ఆయన వర్క్ స్టైల్ అది ఇది చూసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను కూడా డైరెక్టర్ అవ్వాలని అప్పుడు అనుకున్నాను. అయితే బేసిక్గా నేను చిన్నప్పుడు నేను స్టేజ్ మీద అంతా స్కూల్లో కాలేజీలో యాక్ట్ చేసినా కూడా అద్దంలో నన్ను నేను చూసుకునేటప్పటికి నేను పనికిరాను అనుకునేవాడిని. అంటే పనికిరానంటే అక్కడికి వచ్చేటప్పటికి అంత అందగాళ్ళు, మీరు సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటారండి, అంత 6 అడుగులు మంచి అందగాళ్ళు, మంచి ఫిగర్స్ ఉంటారు కదా. వాళ్ళని చూసి నేను వచ్చేటప్పటికి చిన్న రమణారెడ్డి గారి కజిన్ లాగా ఉండేవాడిని అనమాట. అది సన్నగా ఉండేవాడిని బాగా, అసిస్టెంట్ డైరెక్టర్గా కొత్తగా వచ్చినప్పుడు. ఎందుకు సంపూర్ణేష్ బాబు కూడా రూల్స్ బ్రేక్ చేశాడు కదా. అది ఓకే అండి, అది చూసుకొని నేను పనికిరాను, సినిమా అంటే కెమెరాకి నేను పనికిరాను అనుకునేవాడిని. అనుకొని నేను అసలు ఆ ప్రయత్నమే చేయలేదు, అలా చేయలే. ఆ తర్వాత ఒకళ్ళిద్దరు అడిగారండి, మీరు చేస్తావా అని అడిగితే అప్పటికేంటంటే అప్పటికి సగంలో ఉన్నాం, ఇప్పుడు ఇది పోయి అది పోతుంది అని చెప్పి చేయలే. అలా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 2-3 నువ్వు యాక్ట్ చేయని ఒకసారి 2-3 క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేశారు. అంటే షూటింగ్లో నేను డైలాగ్ చెప్పే విధానం అవి చూసి ఆర్టిస్టులు అనేవాళ్ళు అనమాట, నువ్వు ఆర్టిస్ట్గా చేయొచ్చా, నువ్వు బాగా చెప్తున్నావు. మన కెరియర్ని మనకన్నా మన పక్కన నలుగురు బాగా డిసైడ్ చేస్తుంటారు. ఈ కాన్సెప్ట్ మీరు నమ్ముతారా? వాళ్ళు చూస్తుంటారు కదండి, చూస్తూ వాళ్ళు అనేవాళ్ళు అనమాట, నువ్వు ఇప్పుడు ఆర్టిస్టులకి డైలాగ్ చెప్తాను కదా నేను, ఆ పర్ఫార్మెన్స్ ఇలా అని అన్నీ చెప్పేటప్పుడు వాళ్ళు ఏంటంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు కదా, నీకు పెద్ద కళ్ళు ఉన్నాయి ఇలా చెప్పేవాళ్ళు. పెద్ద కళ్ళు ఉన్నాయండి కానీ పెద్ద ఒళ్ళు లేదు కదా, బాడీ లేదు కదా, అందుకని నాకు వద్దులేండి నేను డైరెక్షన్ సైడే ఉంటానని చెప్పేవాడిని అనమాట. బట్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మంచి అప్లాయిస్ వస్తున్నాయి, ఇప్పుడు అసలు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాన్ఫిడెన్స్ అప్పుడు ఉందండి. యాక్టింగ్ సైడ్ కాన్ఫిడెన్స్, ఫిగర్ సైడ్ నేను అంటే నేను దీనికి కూడా నేను ఫస్ట్ డౌట్ చేసింది అదే. అంటే ఫాదర్ సన్ లాగా అలాగా ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అనేది ఒక్కటే నాకు డౌట్ తప్ప యాక్టింగ్ సైడ్ కాదండి. నేను ఇంకో 4 రకాలుగా కూడా చేయగలను. నేను అప్పుడు ఆ సినిమాలో చేసినట్టుగా కాకుండా నేను ఫస్ట్ డైరెక్టర్ గారితో చెప్పాను, మీరు నాకు ఒక డైలాగ్ ఇవ్వండి, నేను 4 రకాలుగా చేసి చూపిస్తాను, ఇలాగా ఒక 4 వెర్షన్స్ చేసి చూపిస్తాను 4 రకాలుగా, మీకు ఎలా కావాలంటే నెక్స్ట్ సినిమా అంతా నేను అలాగా ఫాలో అవుతానని చెప్పాను. చెప్తే నాకు న్యాచురల్గా కావాలండి అని అన్నారు. ఫస్ట్ ఒకసారి ఈ డైలాగ్ ఇలా అయితే ఇలా న్యాచురల్గా అయితే ఇలా చెప్పొచ్చు అన్నాను. ఇంకేం చెప్పదు సార్, ఇదే ఫిక్స్, ఇలాగే ఉండాలి నాకు అన్నారు. సినిమా అంతా నేను అలాగే న్యాచురల్గా చేశాను. అంతే, ఫస్ట్ మెథడే ఫాలో అయిపోయారు. అంతే న్యాచురల్. అంటే ఆయనకి ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలనేది అర్థమైపోయింది కదా. నేను అనుకునేది ఏంటంటే అండి, అసలు ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా సరే వైట్ పేపర్ లాగా వెళ్ళాలండి డైరెక్టర్ దగ్గరికి. ఆ డైరెక్టర్ దాని మీద ఏం రాసుకుంటాడు అనేది అతని ఇష్టం. అయితే మీరు మా బ్లేడ్ బాబ్జీ కానీ ఆడుతూ పాడుతూ లీలా మహల్ సెంటర్ ఒక డైరెక్టర్గా డైరెక్షన్ యాంగిల్లో ఉన్నారు. బట్ వన్స్ బికమ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్
డైరెక్టర్ చైర్లో నుంచి యాక్టింగ్ చైర్లోకి వచ్చారు కదా. అవును. సో అదర్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ని ఎలా చూస్తారనే విజన్ ఎట్లా చూసారు? నేను వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు వైట్ పేపర్ లాగా వెళ్ళాలండి డైరెక్టర్ దగ్గరికి. డైరెక్టర్ ఏం రాసుకుంటే అది రాసుకుంటాడని. ఇప్పుడు నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను అసలు డైరెక్టర్ కాదండి అసలు. అక్కడ నేను ఆర్టిస్ట్ అక్కడ, అంతే. డైరెక్టర్ ఏం చెబితే అది తూచా తప్పకుండా చేయాలి, అంతే. నేను అదే ఫిక్స్డ్ అండి అసలు. డైరెక్టర్ ఏం చెబితే డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలి. ఒక మహానటుడైనా సరేనండి, ఎంత నటుడైనా కావచ్చు, అతను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్టర్కి ఏం కావాలో ఎంత కావాలో అంతే చేయాలి. ఎందుకంటే సినిమా గురించి A to Z మొత్తం తెలిసేది, ఎలా తెరకెక్కించబోతున్నాడు అనేది అతనికి ఒక్కడికే తెలుస్తుంది. మీరు ఆలోచిస్తున్నట్టుగా ఇప్పుడున్న బడా హీరోలు ఆలోచిస్తున్నారా డైరెక్టర్ గురించి? ఆలోచిస్తారండి, నేను అనుకోవడం. ఎందుకు ఆలోచించరండి? వాళ్ళకి కూడా తెలుసు కదా, ఈ సినిమాల్లో ఉన్నవాళ్లే కదండి, వాళ్ళకి తెలుస్తుంది కదా డైరెక్టర్ అనేది. కొన్ని సందర్భాలు చెప్తుంటారు కదా, డైరెక్టర్ విజన్ అడ్డుపడుతుంటారు, ఇన్వాల్వ్ అయిపోతుంటారు. ఉంటారు అవి కూడా ఉంటాయి. నా వరకు నేనైతేనండి, డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు అక్కడ ఉండాలండి సినిమా అనే దాంట్లో. ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టాడు ఆయన వేణుగారు, నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు, నన్ను వేణు అని పిలవండి. అంటే నేను వయసులో తనకంటే పెద్దవాడిని, సీనియర్ని కాబట్టి అని అంటే నేను ఒకటే చెప్పాను, నేను మీకు ఎంత వయసు, మీరు ఎంత చిన్నవాళ్ళని కాదు, నా డైరెక్టర్ అంతే. డైరెక్టర్ అంటే డైరెక్టర్ని ఎప్పుడు ఇది ఇవ్వాలి, పొజిషన్కి ఇస్తున్న వాల్యూ ఖచ్చితంగా. మీరు నా డైరెక్టర్ నువ్వు అని నేను ఎందుకంటాను? ఆల్మోస్ట్ 20 ఏళ్ళైనా సరే, ఆ అబ్బాయికి 20 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళ కుర్రాడు డైరెక్షన్ చేసినా నేను సార్ అనే అంటాను. ఎందుకంటే డైరెక్టర్కి ఆ విలువ ఇవ్వకపోతే ఎలా అండి అనేది నాకు క్వశ్చన్. అంటే బేసిక్గా నేను డైరెక్టర్ అనేది అని కాదు, అండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉండి కూడా మీరు నిజంగా చెప్పాలంటే మీరు ఒక బ్రేక్ త్రూ, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తారు. డైరెక్టర్స్ కెన్ ఆల్సో బీ టేకెన్ యాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది ప్రూవ్ అయింది కదా. అంటే అయ్యో చాలా మంది చేశారండి, డైరెక్షన్ చేస్తూ చాలా మంది మహానటులు. దాసరి గారి కంటే మహానటుడు ఎవరైనా ఉంటారా? ఆయన మహాదర్శకుడు, ఆయన యాక్ట్ చేశారు. మా గురుగారు కోటరామకృష్ణ గారు యాక్ట్ చేశారు ఎన్నో సినిమాలు, కృష్ణారెడ్డి గారు చేశారు, తర్వాత విశ్వనాథ్ గారు. ఎన్ని అంటే మాక్సిమం వాళ్ళ మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని వాళ్ళ డైరెక్షన్ లో, వాళ్ళ హోమ్ ప్రొడక్షన్స్ లో చేసిన ఉంటాయి. దాసరి గారు బయట చేశారండి, దాసరి గారు బయట వాళ్ళ డైరెక్షన్లో చాలా చేశారు. తర్వాత విశ్వనాథ్ గారు అయితే చాలా చేశారు కదా, విశ్వనాథ్ గారు చాలా చేశారు. తర్వాత మన కాశీ విశ్వనాథ్ గారు డైరెక్టర్గా డైరెక్షన్ నుంచి యాక్టింగ్లోకి వచ్చిన ఆయన ఇలా చేశారండి. యాక్చువల్గా తమిళ్లో ఎక్కువ మంది ఉంటారండి, తమిళ్లో చాలా మంది డైరెక్టర్స్ యాక్ట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మనకి తక్కువ. అంటే మీకు బీయింగ్ ఎ డైరెక్టర్ అనే ఒక టైటిల్ తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే మీకు అప్సెట్ అనిపించలేదా? అరే మళ్ళీ పోయి ఎవరో డైరెక్షన్ చేస్తుంటే మనం అక్కడ వాళ్ళు చెప్పింది వినాలి, ఇట్లా ఈ థాట్స్ రాలేదా? 100% ఆర్టిస్ట్ అంటే వినాలండి, డైరెక్టర్ మాట వినకపోతే అలాగా. ఇప్పుడు అక్కడ మరి అది విజన్ అతనిది, ఈగోస్ ఉంటాయి కదా కొంచెం. అస్సలు అండి నాకు అసలు అలా అండి, ఇక్కడ ఈ పాత్ర పోషిస్తున్నాం మనం అంతే. మళ్ళీ మనం డైరెక్షన్ చేస్తే డైరెక్టర్గా మరి నేను చెప్పినట్టు ఇంకొక ఆర్టిస్ట్ వినాలనుకుంటాను కదా, నేను చెప్పినట్టు ఇంకొక ఆర్టిస్ట్ చేయాలనుకుంటాను కదా. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు డైరెక్టర్ చెప్పిందే చేయాలి, ఇంకా అసలు రెండో క్వశ్చన్ లేదండి. అందులో ఇంకోటి ఏంటంటే అండి, నాకు నిజంగా నేను యాక్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా గౌరవం పెరిగింది, ఇంకా ఎక్కడో గౌరవం పెరిగిందండి డైరెక్టర్స్ మీద, టెక్నీషియన్స్ మీద. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారండి, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడితేనే ఆర్టిస్టు స్క్రీన్ మీద అందంగా కనపడతాడు, బాగా యాక్ట్ చేయగలుగుతాడు. బట్ వాళ్ళు కనిపించరు కదా, కానీ వాళ్ళ కష్టంతో ఆర్టిస్టు ఎలివేట్ అవుతాడండి కదా. అది ఎప్పుడు కూడా అది ఆర్టిస్టు ఎవరైనా సరే మైండ్లో పెట్టుకోవాలి. ఏ ఆర్టిస్టు పైకి వచ్చాడన్నా దాని వెనక ఆ డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, కెమెరామెన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉంటారండి. అందరూ ఉంటేనే ఒక ఆర్టిస్టు మీకు పైకి వస్తాడు, అందరు సపోర్ట్ ఉంటేనే. ఒకానొక సందర్భంలో మీకు ఒక పెద్ద హీరో సినిమా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి కనీసం మీకు చెప్పకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చారనే సందర్భం గురించి విన్నానండి. అవునండి, ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ అది జరిగినాయండి, 2-3 సార్లు జరిగినాయి. అవి కామన్ అండి, అవన్నీ అవి ఏది కూడా మనం తప్పుగా తీసుకోవడానికి ఏం లేదు.
ఇప్పుడు నాతో ఒక సినిమా అనుకున్నారు, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ కదా. అంటే మనం అనుకుంటాము ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగుండు అని మనం ఫీల్ అవుతాము. ఎందుకంటే అక్కడ దాకా వచ్చి అది జరగలేదు అంటే మనం బాధపడతాం సహజంగా కదా. చెప్పుంటే బాగుంటుంది అనేది ఉంది కానీ బట్ అది పోయినందుకు నాకు అసలు ఏ విధమైన బాధ కూడా నేనేం పడను. ఎందుకంటే అవన్నీ కామన్. ఆ పొజిషన్లో, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్స్ పొజిషన్లో నేనున్నా కూడా అలాగే చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద హీరోలుతో చేసుకోవడానికి, వర్క్ చేయడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ అడ్డం వస్తూ ఉంటాయి. ఇటువైపు ఏమో ఈ ప్రొడ్యూసర్ని కానీ డైరెక్టర్ కానీ అభిమానులు ఫోర్స్ చేస్తుంటారు, మీరు మా నాయకుడితో తీయండి, మా నాయకుడితో. కానీ ఇక్కడ ఇంటర్నల్ ఒక జర్నీ, వాళ్ళతో కెమిస్ట్రీ సూట్ అవ్వకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళతో పనిచేయడం ఇష్టం లేకనో, ఇంటర్నల్ ట్రబుల్స్ వల్ల వీళ్ళు ఆగిపోతుంటారు. సో ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కి మధ్య, ఫ్యాన్స్ కి మధ్య కొంచెం నలిగిపోతుంటారు కదా. ఈ సిచ్యుయేషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంటారండి డైరెక్టర్స్, బీయింగ్ ఎ డైరెక్టర్? అంటే తప్పదండి. ఇప్పుడు ఒక స్టార్ హీరోతో చేసేటప్పుడు దానికి చాలామంది విపరీతంగా అభిమానులు ఉంటారు కదా. అది బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. వాళ్ళని ఒప్పించగలగాలి, వాళ్ళు ఇష్టపడేలాగా చేయాలి, ఇష్టపడేలాగా హీరోని చూపించాలి. అలాగే కామన్ ఆడియన్స్ ఉంటారు. ఓన్లీ ఫ్యాన్స్ ఒక్కళ్ళే చూస్తే సినిమా హిట్ అవ్వదు ఎప్పుడు కూడా. కానీ ఆ ఫ్యాన్స్ సినిమాని ఎక్కడికో పైకి తీసుకెళ్తారు. కాబట్టి ఆ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదు, కామన్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకూడదు. అలా చేసుకుంటూ వెళ్ళాల్సిందే, తప్పదు. ఎవరైనా, ఏ డైరెక్టర్ అయినా సరే అంతే. మరి స్టార్ అన్నప్పుడు ఆ స్టార్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను మాట్లాడుతుంది చాలా సెన్సిటివ్ ఇష్యూ, డైరెక్టర్కి ఎక్కువ ప్రెషర్ పెట్టే ఇష్యూ. ఇక్కడ షూటింగ్ బిగిన్ అయినా మధ్యలో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్, పెద్ద హీరోతో ఈ డైరెక్టర్ చేస్తున్నాడు అన్నవి లీక్ అయిపోయి దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఆ ఇంటర్నల్ థింగ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కానివచ్చు, వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్, హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళందరూ కలిసి 6 నెలలు, 8 నెలలు, 1 సంవత్సరం కాపురం చేసినట్టేనండి. ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అది కుదరలేదనుకోండి, వాళ్ళిద్దరి మధ్య బాగా దాన్ని ఏమంటారు, ఆ కెమిస్ట్రీ, అన్యోన్యత ఇది కుదరలేదనుకోండి, ఇక్కడ ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో సినిమాలో కూడా అంతే ఉంటాయి. సినిమాలో కూడా ఫస్ట్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్ని ఓకే ఒకళ్ళది నచ్చకపోయినా ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు. హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయిపోతూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఈగోస్ అవి ఉన్నాయనుకోండి, ఉంటే ఏమవుద్ది, మధ్యలో ఆగిపోవడాలు జరుగుతుంటాయి, మధ్యలో వీళ్ళని తీసి ఇంకొకళ్ళని మార్చేయడాలు జరుగుతుంటాయి, ఇలాంటివి జరుగుతుంటాయి. అవన్నీ ఇంకా సహజం అండి. అది మీకు మోహన్ బాబు గారి దగ్గర నుంచి కూడా చాలా సార్లు ప్రపోజల్స్ వచ్చాయండి, బట్ మీరు చేయలేదు అని చెప్పి విన్నాను. అంటే అప్పుడు కుదరలేదండి, అప్పుడెప్పుడు ఒకసారి అప్పుడు కోనా వెంకట గారు కాల్ చేసి అడిగారు. తర్వాత అంతకుముందు ఒకసారి పొలిటికల్ రౌడీ టైంలో అడిగారు. మన ఎడిటర్ గౌతమ్ రాజు గారు కూడా అడిగారు ఆ పిక్చర్ చేయమని. అప్పుడు కుదరలేదండి, వేరే కమిట్మెంట్స్ ఏదో దానివల్ల. బట్ మీరు స్క్రిప్ట్ గురించి నరేషన్ చేసేటప్పుడు, లేకపోతే ఇంకా బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్, ఇంకా సెట్స్కి వెళ్ళక ముందే ఒక 2-3 సార్లు కలిసినప్పుడే మీరు ఒక డెసిషన్కి వచ్చేస్తారా, ఓకే వీళ్ళతో మనం చేయొచ్చు, నో ప్రాబ్లం? మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు? తెలిసిపోతుందండి. అంటే అదే చెప్తున్నాను అంటే బేసిక్గా నేను వెంటబడి నేను అది నాకు రాలేదు. ముందు మనం చేద్దాము సినిమా అనుకున్న తర్వాతే అన్నీ వర్కౌట్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి నాకు ముందు అంతా కంఫర్ట్గా ఉన్న తర్వాతే మనం అసలు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్లా చేశాను నేను. ఇప్పుడు వీళ్ళతో నాకు కంఫర్ట్గానే ఉంది అనుకున్నప్పుడే మనం చేసాము. నాతో కూడా కంఫర్ట్గా ఉంది అంటే వాళ్ళు చేస్తారు కదా. అదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుందండి సినిమా అనేది. అది బాగుంటేనే సినిమా బాగుంటుందండి. అట్లా కాకుండా ముందే అన్నీ రకరకాలుగా ఉంటే సినిమా అయితే బాగుండదు. మెచ్యూర్డ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, మెచ్యూర్డ్గా మీలా ఆలోచించేవాళ్ళు ప్రతి ఒక్క స్థాయి వ్యక్తి యొక్క పనితనాన్ని గుర్తిస్తుంటారు, చిన్న టెక్నీషియన్ని కూడా రికగ్నైజ్ చేస్తూ ఉంటారు అని చెప్తుంటారు. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చిన్న వ్యక్తుల నుంచి నేర్చుకున్నది, అండ్ వన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఇప్పుడు ఈ ప్రస్థానంలో నేర్చుకున్న విషయాలు 100% అండి. ప్రతి వ్యక్తిలోనూ నేర్చుకోవాల్సింది ఉంటుందండి. ఇక్కడ సినిమాలో చిన్న పెద్ద అనేది ఏం లేదండి. పెద్దవాళ్ళకి పేరు వస్తుంది,
చిన్నవాళ్ళకి పేరు రాదు అంతే. ఇప్పుడు ఒక పెద్ద షిప్ ఉందనుకోండి, అందులో ఆ మిషన్లో చిన్నది ఒక బోల్ట్ ఊడిపోయి పనిచేయట్లేదు అనుకోండి, గరగర గరగర సౌండ్ వచ్చి ఆగిపోతుంది, షిప్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో తెలియదు, పెద్ద ప్రాబ్లం ఉండి ఆగిపోతుందేమో అనుకుంటారు. ఆ తర్వాత చూస్తే ఒక 2 బోల్ట్లు సరిగ్గా లేవు, తుప్పు పట్టిపోయి అవి తిరగట్లేదు, ఆ చక్రం తిరగట్లేదు, ఆ వీల్ తిరగట్లేదు, అందుకని ఆగిపోయింది అనుకోండి. అక్కడ ఎంతండి అంత షిప్పులో ఆ బోల్టులు 2 చిన్న బోల్టులు అనుకోండి, ఆఫ్టర్ ఆల్ ఇదే కదా అనుకుంటే అక్కడ అది కూడా ఇంపార్టెంటే. ఆ చిన్న బోల్ట్లు తుప్పు పట్టినా కూడా అది ఆ వీల్ తిరగట్లేదు, వీల్ తిరగకపోతే షిప్పు ముందుకెళ్ళట్లేదు. సేమ్ సినిమా కూడా అంతేనండి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరి పాత్ర ఉంటుంది. కాకపోతే సినిమా వచ్చిన తర్వాత హీరోకి, డైరెక్టర్కి, వీళ్ళందరికీ డైరెక్ట్గా పేరు వస్తుంది. ఈ చిన్న టెక్నీషియన్స్కి పేరు రాదు, వాళ్ళని మర్చిపోతారు, వాళ్ళందరినీ వదిలేస్తారు. అదొకటి. ఇంకా మరి ఆ సిస్టమ్ అలా వస్తుంది, అది కొంచెం బాధాకరమైన విషయం. ఈవెన్ ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదైనా సందర్భం ఉందా అండి మీ కింద పనిచేస్తున్న టెక్నీషియన్ నుంచి మీరు ఒక గొప్ప విషయం నేర్చుకున్నది ఏదైనా? అయ్యో బ్రహ్మాండంగా అండి, బ్రహ్మాండంగా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకుంటే, నేను సినిమా చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏదైనా చెప్పచ్చండి, నాకు ఏదైనా నేను వింటాను. ప్రొడక్షన్ బాయ్ చెప్పిన కాఫీ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు ఆ సీన్ చెప్తున్నారు, సీన్ చెత్తగా ఉందన్నా నేనేం ఫీల్ అవునండి, సమస్య లేదు అసలు. ఎందుకంటే నాకు తెలియంది ఏదో ఒక విషయం అతనికి తెలిసి ఉండొచ్చు. అలా ప్రేక్షకులు అంటే వీళ్ళే కదా, అంతే కదండి. అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి, అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఒక ప్రొడక్షన్ బాయ్ చెప్పాడు, అంటే కొంచెం అది తగ్గిద్దాం అనుకున్నాం, లెంగ్త్ తగ్గిద్దాం అనుకున్నాం సినిమా, ఎక్కడ ఏ బిట్ తీసేయాలనేది తెలియట్లేదు మాకు. అంటే మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం, మనం రాసుకుని ఉంటాము, మనం చేసి ఉంటాము, దాని మీద ఒక ప్రేమ ఉంటుంది మనకి. అంటుంటే అలా మాట్లాడుకుని ఉంటే కాఫీ ఇచ్చే ఒక అబ్బాయి చెప్పాడు, మీకు ఆ ముందు సీన్లో అంటే అదే మ్యాటర్ కదండి ఇక్కడ కూడా మాట్లాడుతుంది ధర్మవర సుబ్రహ్మణ్యం గారిది. అంటే మేము అనుకుంటున్నాం, అంటే మనం ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఎక్కడ ఆ మ్యాటర్ క్యారీ అవ్వకుండా, మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి, కంటిన్యూటీ ఉండాలి. మనం మధ్యలో తీసినప్పుడు లేపేస్తే జంప్ రాకూడదు కదా. అది అక్కడ చెప్పిన మ్యాటరే ఇక్కడ అని అన్నాడు అండి. షాక్ అయిపోయాం మేము, కరెక్టే కదా అని చెప్పి అది తీసేసాను నేను. ఫాస్ట్ అయిపోయింది సినిమా. అంటే మీకు ఎవరి దగ్గర ఏముంటుందనేది ఎవరు చెప్పలేరండి. అందరూ డైరెక్టర్ అనేవాడు ఎవరు ఏం చెప్పినా వినాలండి, కానీ డెసిషన్ మాత్రం తనే తీసుకోవాలి. మళ్ళీ 10 డెసిషన్స్ ఉండకూడదు. ఎందుకంటే సినిమా తీసేది డైరెక్టర్ అండి, సినిమా తీసేది డైరెక్టర్స్ విజన్. అది డైరెక్టర్ ఏమనుకుంటాడో అది తీస్తాడు సినిమా. సలహా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు, తప్పులేదు, కానీ దాన్ని రుద్దకూడదు డైరెక్టర్ మీద అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. డైరెక్టర్ కూడా నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పరిపూర్ణుడిని, నాకు మొత్తం తెలుసు, నాకు తెలియదు ఏం లేదు అనుకోకూడదు. ఎవరు పరిపూర్ణులు కాదు కదా, ఇక్కడ ఎవరు సర్వజ్ఞులు కాదు కదా, ఎవరికి అన్నీ తెలియవు కదా. ఎన్ని సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ అయినా సరే అతనికి తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఆ తెలియంది మీరు చెప్పచ్చు నాకు ఏదో ఒకటి, వినాలి, ఖచ్చితంగా వినాలండి, అవి అన్నీ వినాలి. ఆ ఈగోస్ ఉండకూడదండి, సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఈగోస్ ఉండకూడదండి. సినిమా ఇండస్ట్రీలో ఈగో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఏ హీరోకి ఏం చెప్తే ఏం ఫీల్ అవుతారో, ఏ డైరెక్టర్కి ఏం చెప్తే ఏం ఫీల్ అవుతారో అని టీమ్ మెంబర్స్ కూడా సఫర్ అవుతుంటారు. 100% ఉంటుందండి అది. ఇక్కడ సినిమాని చెడగొట్టడంలో ఆ ఈగో పాత్ర చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఈగో పాత్ర చాలా ఉంటుంది. నేను వీళ్ళకంటే గొప్ప కాబట్టి నేను చెప్పింది వినాలి అని ఎవరు అనుకున్నా, అటు హీరో అనుకున్నా, డైరెక్టర్ అనుకున్నా, ప్రొడ్యూసర్ అనుకున్నా, సినిమా పాడైపోద్దండి, డెఫినెట్గా పాడైపోతుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలది ఒక లైఫ్ స్టైల్, ప్రొడ్యూసర్ది ఒక లైఫ్ స్టైల్, డైరెక్టర్స్ది ఒక లైఫ్ స్టైల్. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉంటూ కూడా వీటికి అతీతంగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ వాట్ ఈస్ దేవి ప్రసాద్ లైఫ్ స్టైల్? అది ఏం లేదండి, నా సినిమా వేరు, లైఫ్ వేరండి. మీకు లైఫ్ బాగోకపోతే, పర్సనల్ లైఫ్ బాగోకపోతే సినిమాలో మీరు ఎంత గొప్ప స్థాయికి వచ్చినా వేస్ట్ అండి. సినిమాల్లో పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, పేరు డబ్బు వస్తుంది. మనం ఇంటికి వెళ్ళగానే చాలా చండాలన్నీ ఉన్నాయనుకోండి, ఇంట్లో మనశ్శాంతి లేదనుకోండి, ఏమవుతుంది? లైఫ్ అంతా మెయిన్ మన పర్సనల్ లైఫ్ అంతా ఇల్లేగా, మన పర్సనల్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే మనం స్పెండ్ చేయాల్సిన అదే కదా.
మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు అనేదే మన జీవితం అండి. ఇట్స్ ట్రూ. అంతే. మన పిల్లలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, అదే కదా మన లైఫ్. ఇట్స్ ట్రూ. ఇప్పుడు మీరు ఎంత సంపాదించారండి, మీకు మనుషులతోటి ఉండే రిలేషనే లైఫ్ అండి కదా. అది ఫ్రెండ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా వాళ్ళతో ఉండే రిలేషనే మన లైఫ్ ఎంత క్వాలిటీగా ఉందని చెప్పేది అదే. ఇతర ఫీల్డ్స్ తో కంపేర్ చేసుకుంటే సినిమా ఫీల్డ్ లో మనుషులు కొద్దిగా కమర్షియల్ గా, కొద్దిగా అంటే ఎక్కువ కమర్షియల్ గా ఉంటారని చెప్తారు. కమర్షియల్ ఫీల్డే కదా. And even we have listened that all human relations are financial relations అని కూడా విన్నాము. అవును. దీన్ని ఎలా చూస్తారు? 100% అది అందులో 99% నిజం ఉందండి. 99% నిజం ఉంది. ఇప్పుడు నేను భార్యకి మామూలుగా ప్రేమనే పంచుతున్నాను అనుకోండి, ప్రేమనే పంచుతున్నాను. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒక డ్రెస్ కొనుక్కుంటా అంటే ఇప్పుడు వద్దులే అంటున్నాను. 3వ సంవత్సరంలో కూడా అదే అంటున్నాను. 4వ సంవత్సరంలో కూడా అదే అంటున్నాను. ఏమయ్యా ఎంతవరకు పంచుతావయ్యా ప్రేమ, డబ్బులే అంటది ఎవరైనా. అంటే మరి అవసరాలు కదా, అంటే డబ్బు అవసరం కూడా అంత ఉంటుంది కదండి. డబ్బు అవసరం అనేది లేని ప్రాణులు ఎవరున్నారు? ఈ ఎలిమెంట్స్ అన్ని పోపు పెట్టలాంటివి, అంతే కదా. ఇవన్నీ ఉంటాయి. ఆ డబ్బు కావాలి, సొసైటీలో ఒక మంచి పేరు కావాలి, తర్వాత వీటన్నిటిని రౌండప్ చేస్తూ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే బయట అంత మర్యాద ఉన్నా ఇంటికి వెళ్ళగానే కొడుకు వచ్చాడవా అన్నట్టున్నాడు అనుకోండి, వాడే లెక్క చేయట్లేదు అనుకోండి. ఎందుకు ఇది బయట అంత పేరుండి ఏంటి, బయటికి బయట నుంచి ఇంటికి వెళ్ళగానే వచ్చాడు, ఇప్పుడు కిచెన్లో ఉంది పెట్టుకొని తిను అన్నారు అనుకోండి, వైఫ్ అందనుకోండి. అంటే చెప్తున్నాను, ఎందుకంటే ఇలాగ కూడా నేను చూశానండి, క్యారెక్టర్స్ అన్నీ కూడా చూశాను. అందుకని అంటే అవార్డులు రివార్డులు అన్ని బయట ప్రపంచంలోనే. అంతే. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతెందుకండి, అసలు ఇంట్లో 10 నిమిషాలు లేట్ అయితే గజగజ వణికిపోయే వాళ్ళని చూశాను నేను ఇంటికి వెళ్ళడానికి. ఏది చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు బయట. కొంతమంది పాపం ఏటీఎం కార్డులు కూడా తీసుకుని పెళ్ళాలు పెట్టుకుంటారని విన్నాను నేను. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటాయండి, ఇస్తే నువ్వు దాన ధర్మాలు చేసేస్తావు, అవి ఉంటాయండి. అవి కూడా ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడు అదొక బాధ, డబ్బు లేనప్పుడు లేదని బాధ, ఉన్నప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తావేమో అనే బాధలు, ఇవన్నీ అందరూ చాలా రకరకాలైన ఇవి కదండి. సినిమా ఇండస్ట్రీలో పాజిటివ్ కోణం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి అన్డైజెస్టబుల్ కోణం ఏంటంటే ప్రొడ్యూసర్లు పాపం డబ్బులు పోగొట్టుకోవడాలు, డైరెక్టర్లు డబ్బులు పోగొట్టుకోవడాలు, ఆఖరికి పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురావడాలు, ఇవన్నీ చాలా అన్డైజెస్టబుల్ థింగ్స్. అవునండి, ఉంటాయి. ఈ యాంగిల్ని మీరు ఎలా చూస్తారు? అదేనండి, ఎందుకు అట్లా తయారైపోతారు? ఎందుకంటే వాళ్ళు చేసేది నమ్ముతారు కదండి. సినిమా చేస్తున్నాము, ఈ సినిమా బాగా ఆడుతుంది, ఈ సినిమాకి డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఎవరైనా సరే సినిమా మొదలు పెట్టేటప్పుడు మన సినిమా సక్సెస్ అవుతుందనే మొదలు పెడతారండి. ఎంత ఫ్లాప్ సినిమా తీసేవాడు కూడా నేను ఇప్పుడు ఫ్లాప్ సినిమా తీయబోతున్నానని తీయరు కదా, ఈ సినిమా హిట్ అవ్వాలనే తీస్తారు. దానికి ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడతారు, టెక్నీషియన్స్ కష్టపడతారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కసారి నిజంగానే ఎంత డబ్బున్న వాళ్ళైనా ఒక్కొక్కసారి నగలు తాకట్టు పెట్టి ఫినిష్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. అందుకనేనండి బయట కనిపించినంత ఇది అద్భుతం కాదు. చాలా సందర్భాల్లో నేను చూసింది నా ఇంటర్వ్యూస్ జర్నీలో, బయట చాలా పేరు ఉంటుంది, అంటిల్ అండ్ అన్లెస్ వి గో టు దేర్ హోమ్ అండ్ వి సీ దెమ్ వెరీ క్లోజ్లీ. అవార్డ్స్ కనిపిస్తుంటాయి, ఫొటోస్ కనిపిస్తుంటాయి, వాళ్ళతో వీళ్ళతో దిగిన అప్పట్లో యాక్టర్స్తో ఫొటోస్ ఉంటాయి, నా సినిమా అది ఇది అని వాళ్ళు మురిసిపోతుంటారు. కానీ బట్ పర్సనల్ కండిషన్స్, పర్సనల్ లైఫ్స్ కానీ ఫినాన్షియల్ లైఫ్ కానీ చాలా చితికిపోయి ఉంటుంది కదా. స్టిల్ ఇంకా ఆ భ్రమలో నేను ఇంకా ఇది తీసాను నాకు ఓట్ చేయి అనే భ్రమలో ఎందుకుంటారు? అంటే భ్రమ అని కాదండి, ఒక ఇష్టం అండి. అదే కదా సినిమాలో ఉన్న మ్యాజిక్కే, అది సినిమాలో ఉండే మ్యాజిక్కే అదండి. మీరు సక్సెస్ ఆ ఇమేజ్ లో ఉండి దానికోసం ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయే బదులు బెటర్ టు టేక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డీవియేట్ దేర్ లైఫ్స్ కదా. డెఫినెట్గా చేయొచ్చు అట్లా. అది పర్సనల్ అండి, ఎవరికి వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు
ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, హిట్ల మీద హిట్లు తీసిన ప్రొడ్యూసర్ ఉంటారనుకోండి, వాళ్ళు తర్వాత 4 ఫ్లాప్లు వచ్చినాయి, తర్వాత ఎవరెవరో హిట్స్ తీసేస్తుంటారు. అలా నేను చేయగలను, నేను నా ఇన్స్పిరేషన్ తోటే వాళ్ళు ఈరోజు అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు, నేను మళ్ళీ చేయలేనా, నేను చేస్తాను అని అనుకుంటాడు కదా తను. అంటే అది తప్పు కాదండి, అది ఏంటంటే వాళ్ళకున్న ఇష్టం, ప్యాషన్ సినిమా మీద అని మళ్ళీ ఎక్కడెక్కడ. నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళ ప్యాషన్ కరెక్టే, వాళ్ళకు ఉండొచ్చు, బట్ వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులు అవును చుట్టూ ఉన్న ఆ నలుగురు, ఈయన ఏదో సినిమా చేస్తే మనం కూడా ఉపాధి సంపాదించుకుంటాం అని ఆశతో ఎదురు చూసేవాళ్ళు, ఈయన డిస్టర్బ్డ్ లైఫ్ వల్ల తిన ఇంపాక్ట్ వాళ్ళ మీద పడదా అని. పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. అదేనండి, అదే ఇవి ఒక ఇలా చాలా ఉంటాయండి, అలా డార్క్ సైడ్ ఉంటాయి. ఒకప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్గా వెలిగిన వాళ్ళు చివరి స్టేజ్లో అసలు ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు అలాగా ఒక వెలిగిన వాళ్ళు చివరి స్టేజ్లో అస్సలు డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, అందరూ డైరెక్టర్స్ ఉన్నారు, అందరూ అదొక యాంగిల్ ఖచ్చితంగా కొంత ఉంటుంది. ఇప్పుడు మీకు మీ నేచర్ ఉంది, లైక్ ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయి, నీది నాది ఒకటే కదా జీవితం కాదు, ఇప్పుడు బాగానే ఉందంటారు, రేపు పొద్దున్న మళ్ళీ ఏదైనా సినిమా ఫట్ అయితే ఫోన్లు కూడా చేయరు అని చెప్పేసి ఇంత న్యూట్రల్ యాటిట్యూడ్తో, న్యూట్రల్ మైండ్ సెట్తో ఎంతమంది ఉంటున్నారు? అది ఇంకా ఎవరి దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. మీకు ఒక జనరల్ పర్సెప్షన్ ఏం లేదండి, లైఫ్లో ఒకటేనండి, ఇలాగే ఉంటాము, ఇలాగే ఉండాలి అనుకోవడం, పోల్చుకోవడం. ఇప్పుడు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే అండి, నిన్నటిదాకా మన పక్కన రోడ్డు మీద తిరిగి 1/2 చాయ్ తాగినోడు రేపు ఫ్రైడే తర్వాత వాడు పెద్దోడైపోవచ్చు. సడన్గా ఒక ఫ్రైడే టప్పని వాడిని పైకి పంపించేస్తుంది, లేదు ఒక ఫ్రైడే టప్పని వాడిని కింద పడేస్తుంది. ఫ్రైడే ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఫర్ సినిమా పీపుల్. 100% ఒక ఫ్రైడే అసలు మారిపోతుందండి, మొత్తం లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. కాబట్టి సామాన్య జనాలకి శుక్రవారం లక్ష్మి గుర్తొస్తే సినిమా వాళ్ళకి సినిమా హిట్ ఫట్టా అనే విషయం గుర్తొస్తుంది. అంతే కదా. మరి ఇప్పుడు మొన్న ఫ్రైడే ముందు నాకెవరు ఫోన్ చేయలేదు కదా, ఫ్రైడే తర్వాత బాగుంది అంటున్నారు. ఇప్పుడు రేపు సినిమా తర్వాత మళ్ళీ తర్వాత ఇలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ అనడానికి అసలు ఉండదండి. అందుకని అన్నీ కూడా లైట్గా తీసుకోవాలి. అబ్బా నువ్వు భలే మనం ఒక సినిమా తీసామనుకోండి, అదరగొట్టేసావు భయ్యా నీ సినిమా అన్నా కూడా లైట్గానే తీసుకోవాలి, అది నెత్తినెక్కి ఎక్కించుకోకూడదు. అవును అబ్బో నేను అదరగొట్టేశాను, ఇప్పుడు ఈ సినిమాలో బాగా యాక్ట్ చేసావు అనగానే నాకు ఇంకా తిరిగే ఉంది, అసలు నేను అద్భుతమైన యాక్టర్ అనుకున్నాం అనుకోండి, అవుట్. ప్రకాష్ రాజ్ మించిపోయి అసలు అన్న ఇప్పుడు అంటారండి, ఎవరో అంటారు, మొన్న ఎవరో ఫేస్బుక్లో ఎవరో పెట్టారు, నిన్నటి వరకు తండ్రి అంటే ప్రకాష్ రాజు, ఈ రోజు నుంచి దేవి ప్రసాద్ అని పెట్టారు. అదంతా నిజమనేసుకున్నాం అనుకోండి, మనం అదంతా నిజమనేసుకుంటే నిజమైన అప్పుడు నిజం అనుకోకూడదండి. అసలు ఫస్ట్ పాయింట్, మనం ఎప్పుడు నేల మీద ఉన్నాం అనుకోండి కింద పడం కదా, మనం ఇప్పుడు నేల మీద ఉంటే అసలు కింద పడవండి. అందుకని ఇవన్నీ ఏంటంటే చేయాలంటారు, మనల్ని అభినందించినా మనం థ్యాంక్స్ అండి అనాలి, అంతే. అలాగే అండి, ఓకే బాగుందండి థ్యాంక్స్ అండి అండమే, అంతేగాని అసలు నేను అన్నామో అవుట్ ఇక్కడ అనకూడదండి. మనం అనుకోకూడదు అసలు. ఫస్ట్ పాయింట్, మనం మైండ్ సెట్ మనం గొప్ప అని అనుకోకూడదండి, అది రాంగ్ అసలు. అది the other angle of Tollywood చెప్తే బాగుంటుంది. the other angle of the Tollywood, the most pressing issue about Tollywood మీకు తెలుసు, ప్రస్తుతం శ్రీరెడ్డి అనే అమ్మాయి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడుకుంటున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, మాకు ఛాన్స్లు ఇప్పిస్తామని చెప్పారు, డబ్బులు తీసుకున్నారు, రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ ఎపిసోడ్లో ఎంతో కొంత డ్రమటైజేషన్ ఉన్నప్పటికీ కూడా నిజం కూడా ఉందన్నది కొంతమంది డైరెక్టర్ కూడా చెప్తున్న వాస్తవం. ఈ ఎపిసోడ్ మీరు ఎలా చూస్తారు? ఇది పక్కా సి గ్రేడ్ బ్యాచ్ చేసే పనులండి అది. అంటే నేను అనేది అసలు లేదని అంటలేదు, అసలు లేదు ఉండదు అని కాదు, కానీ ఆ ఉండేది ఎక్కడైనా ఉందంటున్నా నేను. మీకు ఏ ఫీల్డ్లోనైనా ఉంది, మంచి చెడు అనేది ఏ ఫీల్డ్లో అయినా ఉంటుందండి. అది ఇక్కడే ఉంది అని చెప్పడానికి అది లేదు. ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇది అద్దాల మేడలాగా ఇది ఓపెన్గా కనిపిస్తుంది కాబట్టి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఒకటేనండి, 90 అంటే అది ఒక 5% కూడా ఉండదండి, అది 5% కూడా ఉండదు.
ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు కాబట్టి ఆ 5% ఏదో 90% లాగా కనిపిస్తుంది. 90% ఉండదండి. ఉంటే ఎప్పుడో రాళ్ళు తీసుకొని కొట్టేస్తారు జనం. అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని సపోర్ట్ చేసిన ఒక ఛానల్ కూడా ఉంది. నేను అనేది కాదండి. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అండి, అసలు వచ్చే అమ్మాయిలు కూడా రారండి సినిమా ఇండస్ట్రీకి. తెలుగు అమ్మాయిలు అనేవాళ్ళు అసలు రావట్లేదు ఇప్పుడు. ఇంకా అసలు రాకుండా పోయేలా ఉంటుంది. ఇప్పుడు నాకేదో ఒక పర్సనల్గా జరిగిందండి, దాన్ని సినిమా ఇండస్ట్రీకి ఆపాదిస్తే ఎట్లాగా కదా. నాకు ఒక ఇష్యూ జరిగింది, జరగలేదా అని కాదు, జరిగి ఉండొచ్చు. అది నేను ఇండస్ట్రీ అంటే ఎట్లా? ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంటండి అసలు? ఇండస్ట్రీ అంటే ఇది ఏమన్నా గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంటా? కాదు కదా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అండి. ఇది ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు సినిమాలు వాళ్ళు తీసుకుంటుంటారు. ఓపెన్ వరల్డ్. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వస్తుంటారు, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు వస్తుంటారు, సినిమాలు తీస్తుంటారు, మళ్ళీ పోతుంటారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తుంటారు. ఇంకా ఇది ఇండస్ట్రీ అన్నది దీనికి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే మీకు ఏంటి అది? ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏ ప్రొడ్యూసర్ పర్సనల్గా డీల్ చేస్తుంటారు దీన్ని. పైగా తెలుగులో మమ్మల్ని ఈవెన్ డైరెక్టర్ తేజ కూడా నిన్ననో మొన్ననో ప్రెస్ మీట్ లో చెప్పారు, అందరు అదవులు వాడుకున్నారు కానీ నీకు ఛాన్స్ ఇస్తానమ్మా అని చెప్పి అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు. మంచిదే, ఇస్తే మంచిదే కదండి. నేను అనేది ఇప్పుడు అదే చెప్తున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ షీఈస్ రైజింగ్ ఈస్ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఎందుకు మీరు అక్కడెక్కడో కోతిముచ్చులందరినీ తెచ్చుకుంటారు, తెలుగు రాదు పాట రాదు, మళ్ళీ వాళ్ళకి డబ్బింగ్, వాళ్ళ ఖర్చులు భరిస్తూ 5 స్టార్ ఫెసిలిటీస్ భరిస్తూ మేము వాళ్ళలాగే వర్కౌట్ చేస్తున్నాం కదా. ఇదే నేను రివర్స్లో క్వశ్చన్ వేస్తానండి. ఎందుకు చేస్తున్నారు అలాగా? ఎందుకు చేస్తున్నారు? ఆ అమ్మాయిని కానీ ఎవరినైనా సమాధానం చెప్పమనండి. ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ సేమ్ అలాంటి అంత ఫిగర్స్, అంత అందగత్తెలు ఉన్నారు, అంత టాలెంటెడ్ ఉన్నారు, అంత ప్రొఫెషనలిజం ఉన్నవాళ్ళు ఉన్నారు, మన ఫిల్మ్ నగర్లోనే తిరుగుతున్నారు. కానీ వీళ్ళని కాదని ఎక్కడో బాంబే నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ హోటల్స్లో పెట్టి వాళ్ళకి భాష రాకపోయినా ఇచ్చేసి చేస్తున్నారు కదా. డబ్బు ఎక్కువ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు? బికాజ్ సినిమా ఇస్ ఎ బిజినెస్. ఎవరు పిచ్చోళ్ళు ఎవరు ఉంటారండి? ఇప్పుడు ఇక్కడ మన పక్కన ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు తమన్నా, ఇలియానా, లేదంటే వీళ్ళు ఉన్నారండి, ఒక నయనతార, వీళ్ళెవరు మన లాంగ్వేజ్ కాదు. వాళ్ళని తెచ్చి మనం ఇక్కడ స్టార్ హోటల్స్లో పెట్టి మనం యాక్ట్ చేస్తున్నాము కదండి. అలాంటి అమ్మాయిలు, అలాంటి ఫిగర్ ఉండి, అలాంటి టాలెంట్ ఉండి, అలాంటి అమ్మాయిలు మన ఫిలిం నగర్లో ఎంతమంది తిరుగుతున్నారు అవకాశాల కోసం అనేది రమ్మనండి ఒకసారి. ఇదిగో మేము ఇలియానా కంటే మేము తీసిపోయామా, మేము తమన్నా కంటే తీసిపోయామా, లేకపోతే మేము నయనతార కంటే పర్ఫార్మెన్స్ లేదా నా దగ్గర, మీరు నాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అని అడగమనండి ఎవరినన్నా. అంటే వాళ్ళు అనేది నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు నేను డైరెక్టర్ ఏంటండి 200 కోట్లు పెడితే నేను తీలేనా బాహుబలి అని అన్నాను అనుకోండి. నేను ఏంటండి ఆయన తీసినట్టు నేను తీలేనా, పూరి గారు తీసినట్టు తీలేనా, త్రివిక్రమ్ తీసినట్టు వినాయక్ నేను తీలేనా, నాకెందుకు ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలు ఇస్తారో ఆ బడ్జెట్ ఇస్తే నేను తీలేనా అని నేను కాదు అనుకోవాల్సింది, ఇచ్చేవాళ్ళు అనుకోవాలి కదా. ఇప్పుడు నాకు నేను చాలా రోజు అర్థం చూసుకొని నేను చాలా అందగాడిని నేను అనుకున్నాను అనుకోండి. ప్రోడక్ట్ సేల్ మీద నమ్మకం కాదు, అలా కాదు. అసలు బేసిక్గా మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళకి అనిపించాలంటున్నాను. ఓకే కదా. లేదు అసలు ఈ అమ్మాయి తమన్నా అంత అందంగా ఉంది, అసలు తమన్నా పర్ఫార్మెన్స్ ఉంది ఈ అమ్మాయి దగ్గర, నయనతార పర్ఫార్మెన్స్ ఉంది ఈ అమ్మాయి దగ్గర అని అనుకోవాలి కదా. నేను అనేసుకుంటే ఎట్లా? అమ్మాయి రైస్ చేస్తున్న అదర్ పాయింట్ ఏంటంటే 80% ఆఫ్ ద సిచ్యుయేషన్ అట్లే ఉంది. నేను కాదు, పలానా అమ్మాయి, ఇంకో అమ్మాయి, నా గురించే నేను చెప్పట్లేదు. తెలుగు అమ్మాయిలకు అనేది ఈ మధ్య కాలంలో ఒక జనరేషన్ నుంచి అసలు ఛాన్సెస్ లేవు. అవునండి, ఛాన్సెస్ అసలు ఫస్ట్ ఫండమెంటల్ అండి. ఏ ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టుకోవాలనుకుంటాడా? ఏ డైరెక్టరు ఆ అమ్మాయికి ఎక్స్ప్రెషన్ రాదు, ఆ అమ్మాయికి తెలుగు రాదు, ఆ అమ్మాయికి నానా హింస పడాలని ఏ డైరెక్టర్ అనుకుంటాడా? అనుకోరు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అనుకోరండి. అసలు తెలుగు అమ్మాయిలు ఎవరు వస్తున్నారు చెప్పండి? అసలు ఎంతమంది వస్తున్నారు? వచ్చిన వాళ్ళల్లో
ఆ స్థాయి హీరోయిన్స్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఆ స్థాయి ఉన్న అమ్మాయిలు కానీ, అంత పెర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయిలు కానీ మీరు చూపించండి వచ్చిన వాళ్ళల్లో. ఎవరైనా బయటకు వచ్చి ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైతే మాట్లాడుతున్నారో, నా ఫేస్ చూడండి, తమన్నా ఫేస్ చూడండి, నా ఫేస్ చూడండి, నా ఫిజిక్ చూడండి, ఇలియానా ఫిజిక్ చూడండి, నా పెర్ఫార్మెన్స్ చూడండి, నయనతార పెర్ఫార్మెన్స్ చూడండి, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగమనండి, చెప్పమనండి. ఇలాగే ఒక టీవీ డిబేట్లో అడిగితే ఆడియన్స్కి తెలియదండి, ఆడియన్స్కి తెలిసిపోతుంది కదా ఏంటి అనేది. ఇప్పుడు నేను ఒక సినిమా చేశానండి, ఒక సినిమా చేయగానే నేను నా ముందు ఎంత అండి ప్రకాష్ రాజు అన్నాను అనుకోండి, ఆడియన్స్కి తెలియదండి, అది తెలిసిపోతుంది కదా అంటున్నా నేను అనేది. ఇప్పుడు మీకు మనం అనుకుంటే ఎలాగండి, నేను కూడా అంత గొప్పవాళ్ళు అవ్వాలనే ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చెప్తున్న వర్షన్ చాలామంది చెప్తున్నప్పటికీ కొంతమంది నిజమేనండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ విషయం ఉంది అని చెప్పి కొంతమంది డైరెక్టర్లు ఫోన్ ఇన్లో అమ్మాయికి అవకాశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, నేను చెప్తున్నాను అదే, అసలు లేదంటలేదండి, నేను లేదంటలేదు. ఇప్పుడు మీకు అదేనండి, ఇప్పుడు ఈగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయండి. ఈగలు అశుద్ధం మీద వాళ్తాయి, తేనెటీగలు మకరందం కోసం పువ్వు మీద వాళ్తాయి. ఈగలు లాంటి వాళ్ళు, తేనెటీగలు లాంటి వాళ్ళు మనుషుల్లో కూడా ఉంటారు. అది సినిమాల్లో అయినా ఉంటారు, బయట అయినా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. మంచి చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ చెడు లేదని అనట్లేదే, చెడు లేదని అనట్లేదండి, చెడు ఉంటుంది కానీ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అంటున్నాను. దాన్ని భూతద్దంలో చూపించే అంత కాదంటున్నాను నేను. అంటే నా అనుభవంలోకి వచ్చిందండి ఇది. నేను ఇన్నాళ్ళు నేను ఉన్న ఎక్స్పీరియన్స్లో మీకు ఎవరైనా సరే ఒక అమ్మాయిని టార్చర్ చేసి లేదంటే హింస పెట్టి ఒక అమ్మాయిని చేసిన సందర్భాలు ఇంతవరకు ఒక్కటైనా బయటికి రావాలి కదండి, వచ్చి ఉండాలి కదా, ఎక్కడ వినపడలేదు కదా ఇంతవరకు, ఎప్పుడు మనం వినలేదు కదా. అలాగే ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ కౌంటర్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఏమ్మా నీకు ఇష్టం లేకుండానే నువ్వు బెడ్ షేర్ చేసుకున్నావు, ఇష్టం లేకుండానే నువ్వు పోయి వాళ్ళతో ఉన్నావు. పోనీ అలా కాదండి, అది ఇప్పుడు ఒకటండి, ఒక ఆర్టిస్ట్ని అలా చేయటం ముమ్మాటికి తప్పండి, ముమ్మాటికి తప్పు. అది నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ కోసం ఒక అమ్మాయి దానికి తెగిస్తుంది అంటే అది అసహాయతే కదా. ఆ అమ్మాయి కుటుంబం కోసమో లేకపోతే ఒక అవసరాల కోసమో చేస్తుంది అంటే ఆ అమ్మాయిని తప్పుపడడానికి లేదండి. అది ఎందుకంటే బట్ అలా చేసినప్పుడు ఆ అమ్మాయి బ్లేమ్ చేయడానికి కూడా లేదంటున్నాను. బ్లేమ్ చేయడానికి తను కూడా కాబట్టి బ్లేమ్ చేయడానికి లేదు. ఇప్పుడు మనకి అక్కడ ఇష్టం లేదు, వెళ్ళిపోవచ్చు కదా, అలాగా కూడా ఉంటుందండి. బట్ అన్ని చోట్ల ఇది 90, ఇప్పుడు అది ఉన్నది జస్ట్ ఒక 5% ఉంటుందండి. ఇప్పుడు సినిమా అనేదానికి ఒక రిస్ట్రిక్షన్ అట్లా ఏం లేదు. ఇందిరానగర్లో లేకపోతే ఎక్కడో కృష్ణానగర్లో ఒక ఆఫీస్ తీస్తారు, ఇది సినిమా ఆఫీస్ అంటారు, సినిమా ఆఫీస్ పెడతారు, సెలక్షన్ అంటారు, పిలుస్తారు, అక్కడ అన్నీ ఏవేవో సినిమా ఫోటోలు అవి పెడతారు, పెట్టి సెలక్షన్ చేస్తారు. సినిమా అంటేనే కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి కాబట్టి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని వెళ్ళడం బెస్ట్. అంతే, అది నేను అనేది. ఇప్పుడు సినిమా అనేదే కదండి, ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసుకోండి, వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక రకరకాలైన ప్రైవేటు కంపెనీస్ అవి చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే జరుగుతూ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి కదా, అన్ని చోట్ల ఉన్నాయండి, అన్ని చోట్ల ఉన్నాయి. కాకపోతే సినిమా అనేది ఒక గ్లామర్ ఇది కాబట్టి ఏంటంటే ఛానల్స్ వాళ్ళు పిలిచి కూర్చోబెడతారు కాబట్టి అందరూ అది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అందరు, కాబట్టి దీన్ని హైప్ క్రియేట్ అవ్వడం తప్ప అలా అని కాదండి. అలా ఇప్పుడు ఛాన్సుల గురించి మాత్రం అంటే అది తప్పు, అది అంటే మాకెందుకు ఇవ్వరు అనేది రావట్లేదండి, అసలు తెలుగు అమ్మాయిలు రావట్లేదు. ఇది వాస్తవం లేదు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఇది వచ్చింది కదండి. ఇప్పుడు మొత్తం ఒక 10 మంది అమ్మాయిలు హీరోయిన్లు అవ్వాలనుకున్న వాళ్ళు తెలుగు అమ్మాయిల్ని, ఒక 10 మంది అమ్మాయిల్ని రమ్మనండి, ఛానల్కి రమ్మనండి, ఒక ఛానల్కి వచ్చి ఇదిగో మేము 10 మంది మేము ఉన్నాం, మీరు ఒక డైలాగ్ ఇవ్వండి మేము చెప్పి చూపిస్తాం, ఒక సీన్ ఇవ్వండి మేము చేసి చూపిస్తాం, ఇది మా టాలెంట్, ఇది మా ఫిగరు, ఇది మా అందం,
మేము టాలెంట్ హంట్స్ లో కూడా క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉంటారు తేజ గారి సినిమా మరి చేస్తారు కదా. ఇప్పుడు అసలు ఎందుకు ఇవ్వరండి? ఎవరైనా డబ్బు ఊరికే వాళ్ళు ఎవరికో పెట్టాలని ఎందుకు అనుకుంటారు అంటున్నాను. సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్. మీకు ఇక్కడ చాలా డబ్బు తక్కువ అయిపోతుంది, డబ్బు ఊరికే ఖర్చు పెట్టుకోవాలని ఎవరు అనుకుంటారు? ఇట్స్ ట్రూ. అంతే అంతే. ఇప్పుడు అప్పట్లో మరి శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళందరూ హిందీలో చేశారండి. అంటే హిందీలో ఎవరు లేకనా ఆ టైంలో? అవును. అంటే ఆ టైంలో అవైలబుల్గా ఉండకపోవచ్చు. అంటే ప్రేక్షకులకి ఇది తెలుగు అమ్మాయ, హిందీ అమ్మాయ, తమిళ అమ్మాయి, మలయాళం అన్నది కాదు. కాదు, ఆ క్యూట్నెస్, ఎక్స్ప్రెషన్స్ కోసం ప్రతి ప్రేక్షకుడు ఆ డ్యాన్సు లేకపోతే ఇది అవన్నీ ఉంటాయండి. అది 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 పెట్టుకునే వాళ్ళ చాయిసేనండి. మనం నన్ను ఎందుకు పెట్టుకోవు అంటే నన్ను నాకు ఇచ్చి తీరాలి నువ్వు అంటే అది ఎలాగండి? అసలు వాళ్ళ క్యారెక్టర్కి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఇట్స్ ట్రూ. అది ఇదేమీ డిమాండ్ చేసే అసలు డిమాండ్ చేసేటటువంటి ఫీల్డే కాదండి ఇది. ఈ ఎపిసోడ్ కొంచెం పక్కన పెడితే మనం ఒక సినిమా వ్యక్తిగా సినిమాని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, టెక్నోక్రాట్స్ అందరూ రకరకాలుగా వర్ణిస్తుంటారు, నిర్వచిస్తూ ఉంటారు. హౌ ద వర్డ్ సినిమా విల్ బి డిఫైన్డ్ బై దేవి ప్రసాద్? అది ఒక భావోద్వేగం అండి, అంతే. సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. మీరు సినిమాకి వెళ్తే నవ్వుకుంటే నవ్వుకోవచ్చు, ఏడిస్తే ఏడవచ్చు, ఎమోషన్ ఫీల్ అయితే ఎమోషన్ ఫీల్ అవ్వచ్చు. అది ఒక చోటే మొత్తం జరిగే ఒక ప్రక్రియ కదా అది సినిమా అంటే. ఇప్పుడు నేను నవ్విస్తే మీరు నవ్వుతారండి, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళగానే సీరియస్గా ఉంటే సీరియస్గా ఉంటారు. లేదా ఇలా సినిమా అంతే. సినిమాకి వెళ్తే అందులో ఒక లైఫ్ ఉండొచ్చు, అందులో రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, రకరకాలుగా బిహేవ్ చేస్తాయి. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. సినిమా అంటే ఒక ఎక్స్పీరియన్స్ అంతే కదా. రైట్. ఫైనల్గా నీది నాది ఒకటే కదా లేటెస్ట్ మూవీ, మీకు మంచి బూస్టప్ ఇచ్చిన మూవీ కాబట్టి దాని గురించి 2 ముక్కలు ప్రేక్షకులు. బ్రహ్మాండమైన సినిమా అండి. ఇప్పటికే అందరు చెప్పేశారు, ఆడియన్స్ చెప్పేశారు. చాలా ఎక్సలెంట్ రిపోర్ట్స్. డైరెక్టర్కి బ్రహ్మాండమైన మంచి పేరు వచ్చింది. ఇదే తమిళ్లోకి వెళ్తుంది ఈ సినిమా. తమిళ్లో తీయబోతున్నారు. తమిళ్లో ఒక టాప్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి చాలా ముచ్చటపడి ఈ సినిమాని రీమేక్ చేయబోతున్నారు. అంటే దాదాపు నేను చేసిన క్యారెక్టరు నేనే చేయొచ్చు అక్కడ, నన్నే చేయమని ఇప్పటివరకు అయితే అన్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఒక తెలుగు సినిమాని చూసి ఒక తమిళ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా ముచ్చటపడిపోయి అక్కడ సినిమా తీస్తున్నారంటే మనకి ఎంత గొప్ప అండి కదా. అంటే ఎప్పుడు వాళ్ళే డిఫరెంట్ సినిమాలు తీస్తారు అనుకునే పరిస్థితుల్లో మన సినిమా 4 భాషలకు వెళ్తుందంటే మనకి చాలా గొప్ప కదా అది. ఇప్పుడు తమిళ వర్షన్ తీస్తున్నారు దీనికి. అవును. అందులో మీరే ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. అదే అన్నారు వాళ్ళే మీరే చేయాలని అన్నారు. సో నౌ యు ఆర్ గోయింగ్ టు బి ఆన్ చెన్నై స్క్రీన్స్. ఏమో చూద్దామండి. అదే నేనేంటంటే వాళ్ళు అన్నారు ఈ రోజుకి మీరే చేయాలి అని అన్నారు. ఎందుకంటే అక్కడ చేసినా కూడా ఆల్రెడీ కొంతమంది ఆర్టిస్టుల పేర్లు చెప్పారు. వాళ్ళు చేస్తే ఆ ఒక్కరిద్దరు చేయాలి. ఆ ఒక్కరిద్దరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి ఆ ఫ్రెష్నెస్ ఉండదు. అక్కడైనా సరే అక్కడ కూడా ఒక ఫ్రెష్గానే ఒక ఫాదర్ క్యారెక్టర్ని తీసుకురావాలి. అది మీరే చేస్తే బాగుంటుంది కదా. నాకు తమిళ్ వచ్చండి బేసిక్గా. నేను తమిళ్ చదువుతాను కూడా. వెరీ నైస్. నేను తమిళ్ బుక్స్ కూడా చదువుతాను నేను. ఎందుకంటే నేను మద్రాసులో ఉన్నప్పుడు నాకు ఇష్టంతో నేను నేర్చుకున్నాను అది. నాకు తమిళ భాష అంటే చాలా ఇష్టం. అందుకని నాకు వచ్చు కాబట్టి నన్ను చేయమంటే అయ్యో చాలా ఆనందంగా చేస్తాను అని అన్నాను. మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా అక్కడ దాకా రాలేదు కాబట్టి. బట్ చాలా మంచి సినిమా చేశానని, ఈ సినిమా చేయకపోతే చాలా రెస్పెక్ట్ని నేను మిస్ అయిపోయేవాడిని అండి. ఎందుకంటే నేను ఒక టైంలో నన్ను అడిగినప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలా టర్న్ అయితే నాకు ఎవరు డైరెక్షన్ ఎవరేమో, నేను డైరెక్షన్ చేయాలి, నేను ఆల్రెడీ 2 స్క్రిప్ట్లు చేసి పెట్టుకున్నాను, మళ్ళీ నాకు ఇలాగా డైవర్షన్ వస్తుందేమో అని వద్దులే అని కూడా అనుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు అడిగినా కూడా వద్దని చెప్పేద్దాము అని అనుకున్నాను. కానీ ఆ రోజు నా డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఈరోజు నాకు ఇంత రెస్పెక్ట్ మిస్ అయిపోయేవాడిని. అంటే ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక
ఒక చాలా మంచి రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీనికి నేను హీరో కాదు కదా, నేను హీరో కాదు, ఒక క్యారెక్టర్ బట్ ఆటోమేటికల్లీ యూ హ్యావ్ బికమ్ ద లీడ్ రోల్. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఈ 5-6 రోజుల్లో ఈ షార్ట్ టైంలోనే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరూ సెల్ఫీలు దిగుతున్నారు నాతో. అందరూ చూసాం, చాలా బాగా చేశారని చెప్తున్నారు, న్యాచురల్గా చేశారని చెప్తున్నారు, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇవన్నీ మిస్ అయిపోయేవాడిని నేను. అంటే ఇది ఒక కొత్త అనుభూతిని నేను మిస్ అయిపోయేవాడిని. రైట్. దేవిప్రసాద్ ఇప్పటిదాకా మనకు డైరెక్టర్గా సుపరిచితులు, కానీ నీది నాది ఒకటే కదా సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నార్మల్ అప్లాజ్ రావట్లేదు, చాలా హై రేంజ్లో అప్లాజ్ వస్తుంది. కోర్స్ తమిళ వర్షన్ కూడా దాదాపు ఈయన క్యారెక్టర్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ఈరోజు తనలో దాగి ఉన్న మరొక యాంగిల్ కూడా బయటపడ్డారు. ఇప్పటిదాకా మీరు చూసిన ఇంటర్వ్యూస్లో కేవలం సినిమాతో తన అనుభవాలు, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుండొచ్చు, బట్ దిస్ టైమ్ సమ్ అదర్ యాంగిల్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ బై సరదాగా శ్వేతారెడ్డి. ఇమిటేషన్, తన చుట్టూ ఉన్న వ్యక్తులు, వర్కింగ్ అట్మాస్ఫియర్లో ప్రొడ్యూసర్లు కానివ్వచ్చు, లేకపోతే టెక్నోక్రాట్స్ కానివ్వచ్చు, ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారన్న మేనరిజాన్ని బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీ, తెలుగు అమ్మాయిలు, అవకాశాలు, ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకి నిజంగా అంత సత్తా ఉంటే అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్లు ఎప్పుడు వెనకాడరని చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీలో ఒక్కటే కాదు, అన్ని సెక్టార్స్లో ఈ విషయం ఉంది. కానీ మంచి చెడు ఈ రెండు విషయాలు ఎక్కడిపైనా ఉంటాయండి. దట్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎలా మన జీవితాన్ని మౌల్డ్ చేసుకోవాలి, ఎలా మన జీవితాన్ని నౌరిష్ చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది. ఒకళ్ళని నిందించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా శ్వేతారెడ్డి ఎక్స్క్లూజివ్ అండ్ ఐ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. నేను మీ దేవి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.